ఓకే సార్. ఓకే అండి. అందరికీ హ్యాపీ. ఇన్ని రోజులు ఓకే. ఓకే. ఇన్ని రోజులు మనకు క్లాసులు జరిగాయి. ఏ క్లాసులు జరిగాయి? ఏ క్లాసులలో ఏమేం చెప్పారు? అందులో ఏమేం నేర్చుకున్నాం? మరి అవన్నీ మనకు గుర్తున్నాయా? గుర్తుండాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో అది మనం విన్నటువంటి క్లాసులు అవి గుర్తుంటేనే మళ్ళీ మనం ఇంకొకరికి చెప్పగలుగుతాం. లేదా మన జీవితంలో ఆచరించుకోగలుగుతాం. ఏదైతే నేర్చుకున్నామో అది మనం ఆచరిస్తేనే అది నిజమైనటువంటి జ్ఞానం. నేర్చుకోవడం వేరు, ఆచరించడం వేరు. మనకు చాలా విషయాలు తెలుసు. కానీ చాలా విషయాలు ఆచరించడం లేదు మనకు తెలిసినయి. సో అందుకని మరి అవన్నీ మనం ఆచరించాలంటే అవి మనకు గుర్తుండాలి. సో అటువంటి గుర్తుండాలనేటువంటి దాంట్లో మన మెమరీ ఎలా ఉంటుంది? సో దాని వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మనకు ఆ సెషన్ ఇవ్వబోతున్నారు. సో వంశీకృష్ణ సార్ గారు. సారు మీకు గతంలోనే పరిచయం. అయినా కూడా అనంతపురం జిల్లా రాయదుర్గంలో సచివాలయంలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారని మీకు చెప్పడం జరిగింది. సో వారు మనకు గతంలో క్లాస్ కూడా ఇచ్చారు. సో సుపరిచితులే. సో వెల్కమ్ వంశీకృష్ణ గారు. వెల్కమ్. సాదరంగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. స్వాగతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పి ఇంతటి వాణ్ణి చేసిన గురువులకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన గంపా నాగేశ్వరరావు సార్ గారికి మరియు మెంటార్స్కి, అలాగే నాతోటి ఫెసిలిటేటర్స్కి, ఇక్కడున్న అందరి పార్టిసిపెంట్స్కి అందరికీ నా హ్యాపీ ఈవినింగ్. నమస్కారం. ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు ఏదైతే హ్యాండ్ యూజ్ చేస్తున్నారో ఆ హ్యాండ్తో మీ పేరు రాయండి పేపర్లో. అందరూ మీరు ఏదైతే మామూలుగా రెగ్యులర్గా ఏదైతే హ్యాండ్ యూజ్ చేస్తారో ఆ హ్యాండ్తో మీ పేరు రాయండి, పూర్తి పేరు. అందరూ రాసారా? ఓకేనా? గుడ్. ఇప్పుడు మీరు హ్యాండ్ చేంజ్ చేసి, ఇప్పుడు మీరు ఏదైతే హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్ రాశారో మీరు హ్యాండ్ చేంజ్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్తో మీ పేరు రాయండి. వంశీ గారు స్క్రీన్ కంప్లీట్ గా ప్లే చేసే ఆప్షన్ లో మీరు వెళ్తారా? ఎస్ సార్. స్క్రీన్ ప్లే. ఓకేనా సార్? ఓకే, నౌ ఇట్ ఈస్ ఓకే. ఎస్ సార్. సార్ దయచేసి మీరు చాట్ బాక్స్ లో చెప్పండి ఎస్ అని. స్క్రీన్ టచ్ చేయకండి. స్క్రీన్ టచ్ చేస్తే ఓకే సార్ అక్కడ వంశీ గారు ఓకే సార్. ఇట్స్ ఫైన్. ఒక్కసారి మీరు స్క్రీన్ ఆఫ్ చేసి మళ్ళీ స్క్రీన్ స్టార్ట్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. స్క్రీన్ స్టార్ట్ చేయండి. పైన మీకు స్క్రీన్ స్టార్ట్ అయిన తర్వాత ఆప్షన్స్ కనపడతాయి మొత్తం కూడా, సెక్యూరిటీ ఇవి మొత్తం కూడా. ఓకే ఓకే. పైన దాంట్లో సెక్యూరిటీలోకి వెళ్ళి ఎనటోడ్స్ టిక్ మార్క్ తీసేసేయండి. చేసేసా సార్. చేసేసా. అయిపోతే మళ్ళీ వాళ్ళు మనకి ప్రాబ్లం చేయరు. ఓకే ఓకే సార్. ఇట్స్ ఫైన్. ఓకే సార్. అందరూ రాసేసారా? మీరు ఏదైతే ఫస్ట్ హ్యాండ్తో ఎంత కంఫర్టబుల్ గా రాసేసారు, ఫాస్ట్ గా రాసేసారు, ఈజీగా క్వాలిటీ ఉంది ఫస్ట్ హ్యాండ్తో మీరు పేరు రాసినప్పుడు. మీరు నెక్స్ట్ హ్యాండ్తో రాసినప్పుడు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. అది కాకుండా చాలా స్లోగా రాశారు. అలాగే క్వాలిటీ కూడా అందులో లేదు. అవునా? కరెక్టా? అవునా? ఇప్పుడు మన లర్నింగ్ ప్రాసెస్ కూడా అలాగే ఉంది. స్లోగా, అన్కంఫర్టబుల్ గా, అలాగే క్వాలిటీ లెస్ గా ఉంది. ఇప్పుడు మనము ఎలా దాన్ని కంఫర్టబుల్ గా, మనకు అందుకే చదువుకోవాలంటే బుక్ తీసినప్పుడు వెంటనే నిద్ర వస్తుంది అనమాట. ఎందుకంటే ఆ లర్నింగ్ ప్రాసెస్, మనం ఏదైతే లర్నింగ్ ప్రాసెస్ చేస్తున్నామో అది కొంచెం కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం మార్చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. అదే ఈరోజు మన టాపిక్ మెమొరీ. మీలో ఎంతమందికి నాకు చదవాల్సింది చాలా ఉంది కానీ మాకు టైం తక్కువ ఉంది సార్ అని అంటారు? మీలో ఎంతమంది మీ మెమొరీని అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారు? అవునా? చాట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. మీలో ఎంతమంది ఈ సెషన్కి ఎందుకు వచ్చారో మర్చిపోయినారు? మీలో ఎంతమంది ఈ సెషన్కి ఎందుకు వచ్చారో మర్చిపోయినారు? అందరూ ఎస్ఎన్స్ టైప్ చేస్తున్నారు. ఎందుకు వచ్చారో మర్చిపోయారా? ఓకే ఓకే ఓకే. మీలో ఎంతమంది కొత్తగా పరిచయం అయిన వాళ్ళతో ఇంట్రడక్షన్ చేసుకున్నప్పుడు పేర్లు ఎంతమంది మర్చిపోతా ఉంటారు? అవునా? చాలా మంది పేర్లు మర్చిపోతా ఉంటారు. ఎస్. ఇప్పుడు మనము ఆ
మెమొరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి కొన్ని టెక్నిక్స్ ద్వారా అనేది నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలా? షార్పెన్ ద సా. మనం ఏదైతే ఇంతవరకు మొండి గొడ్డలిని వాడుతున్నాము, ఇప్పుడు మనము కట్టెలను కొట్టడానికి మొండి గొడ్డలిని వాడామనుకోండి, కట్టెలు కొట్టడం చాలా కష్టమవుతుంది. అలాగే చాలా హార్డ్ గా ఫీల్ అవుతాం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ ఇంత చేసిన తర్వాత కూడా మనకి రిజల్ట్స్ ఏమన్నా ఉన్నాయంటే చాలా లో రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అదే మనము అంత సమయాన్ని కట్టెలు కొట్టి అంత సమయాన్ని మనం దాంట్లో 1/10 10వ వంతులో ఒక వంతు మనము మన బ్లేడ్ ని షార్ప్ చేసుకొని మన గొడ్డలిని షార్ప్ చేసుకోవడానికి ఉపయోగించామనుకోండి, ఖచ్చితంగా మనం ఈజీగా అంత హార్డ్ గా ఫీల్ అవ్వకుండా లెస్ ఫ్రస్ట్రేషన్ తో మనం కట్టెలను కొట్టేస్తాం అనమాట. అలాగే మన బ్రెయిన్ మెమొరీ పవర్ ని కూడా కొంచెం అటెన్షన్ పే చేస్తూ మనం ఈజీగా ఏదైనా నేర్చుకోవచ్చు అనమాట. చాలా తొందరగా, చాలా లెస్ కంఫర్టబుల్ గా, చాలా కంఫర్టబుల్ గా మనము నేర్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఫస్ట్ మనము ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. నేను ఇప్పుడు అందరికీ నా ఆడియో క్లియరా? నా ఆడియో క్లియరా? ఆడియో వీడియో సార్ మళ్ళొకసారి స్క్రీన్ బ్యాక్ వెళ్ళి వచ్చేసేయండి సార్. దాని మీద రాశారు. ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే, పర్లేదు. ఒక్కసారి రండి, మిగతా సార్ వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం ఐడెంటిఫై చేస్తాం నేమ్. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు నేను ఒక 15 వర్డ్స్ మీకు చెప్తా. ఈ 15 వర్డ్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడైతే చెప్తానో అప్పుడు మీరు ఆ 15 వర్డ్స్ ని రాయాలన్నమాట. ఓకేనా? ఓకే అయితే అందరూ చాట్ బాక్స్ లో ఇస్తాను చెప్పండి. ఓకేనా? ఓకే, ఎస్ గుడ్. ఓకే, నేను సీక్వెన్స్ లో ఏదైతే చెప్తానో అదే సీక్వెన్స్ లో రాయాలి. మీ మెమొరీ పవర్ ఎంత ఉందో ఇప్పుడు టెస్ట్ చేయడానికి అనమాట. ఓకే, గుడ్. ఫస్ట్ మనం యాక్టివిటీలో వెళ్ళేక ముందు వీళ్ళు ఎంతమంది మీ మెమొరీని గుడ్ గా ఫీల్ అవుతున్నారు, లేకపోతే బ్యాడ్ గా ఫీల్ అవుతున్నారు, లేకపోతే సూపర్ అని ఫీల్ అవుతున్నారు? టైప్ చేయండి ఫాస్ట్ గా. ఒక 10 seconds లో చెప్పేసేయాలి. గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ సూపర్? యావరేజ్, గుడ్, సూపర్, చాలా బాగుంది, గుడ్, మీ మెమొరీ సూపర్, ఎస్. ఓకే, మనం యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ సన్, తర్వాత షూస్, తర్వాత ట్రాఫిక్ లైట్స్, తర్వాత టేబుల్, నెక్స్ట్ 5 స్టార్, నెక్స్ట్ సీజన్స్, తర్వాత రెయిన్బో. ఎవరు రాయద్దండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, తర్వాత ఆక్టోపస్, తర్వాత ప్లానెట్స్, గ్రహాలు. ఓకే, తర్వాత ఫింగర్స్, నెక్స్ట్ స్కైస్, తర్వాత బనానా, నెక్స్ట్ బుక్, తర్వాత క్యారెట్, నెక్స్ట్ డాలర్. ఓకే, మీకు ఇప్పుడు 15 seconds టైం ఇస్తున్నా. మీకు ఎన్ని అయితే గుర్తున్నా అన్ని సీక్వెన్స్ లో రాసేయండి. సీక్వెన్స్ లో రాసి మీకు టోటల్ నెంబర్ ఎంత వస్తుందో అది చాట్ బాక్స్ లో చెప్పండి. గుడ్, ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. మీరంతా సూపర్ ఉండే మెమొరీ వాళ్ళు, చాలా ఫాస్ట్ గా రాసేయాలి. ఎస్. ద మోర్ యూ కెన్ లెర్న్, ద మోర్ యూ కెన్ అర్న్. మనం ఎంతైతే ఎక్కువ నేర్చుకుంటామో అంతే మనం ఎక్కువ సంపాదిస్తాం అనమాట. అందుకే మన లర్నింగ్ ప్రాసెస్ ని చేంజ్ చేసుకోవాలి. ఓకే, గుడ్. ఓకే, మీ పెన్ స్లో అయింది అన్న అర్థమైపోయింది. ఓకే, మీకు ఇప్పుడు ఎంతమంది ఎన్ని వర్డ్స్ రాశారు? 12. గుడ్, 12, 8, 6. ఎస్. చాట్ బాక్స్ లో చెప్పకండి, మీరు ఎన్ని నంబర్స్ రాశారో చెప్పండి. ఓకే, గుడ్. ఎస్, వెరీ గుడ్. మెమొరీ పవర్ చాలా బాగుందన్నమాట. ఎస్. ఇప్పుడు మనము 15కి 15 ఎలా రాయాలో నేను ఇప్పుడు చెప్తా. ఓకేనా? ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్? ఎస్, గుడ్.
ఇప్పుడు ఫస్ట్ వర్డ్ ఏం చెప్పాను నేను? సన్. సూర్యులు ఎంతమంది ఉంటారు మనకు? ఒక్కరే సూర్యుడు, అందుకే 1 సన్. తర్వాత మనకుండే కాళ్ళు ఎన్ని? 2, అందుకే 2 షూస్. మీకు ఇప్పుడు అసోసియేషన్ అర్థమైపోతుందా? ఎలా అసోసియేట్ చేస్తున్నా నేను చెప్పిండే వర్డ్స్ ని ఎలా అసోసియేట్ చేస్తున్నాను? ఓకే, గుడ్. తర్వాత ట్రాఫిక్ లైట్స్ ఎన్ని ఉంటాయి? 3 లైట్స్ ఉంటాయి, అందుకే 3. తర్వాత టేబుల్ కి కాళ్ళు ఎన్ని ఉంటాయి? 4, అందుకే టేబుల్. ఎస్, గుడ్. తర్వాత మనకి చాలా సార్లు వింటా ఉంటాం 5 స్టార్ అని, 5 స్టార్ చాక్లెట్ అని, లేకపోతే 5 స్టార్ హోటల్ అని, లేకపోతే మీరు బాగా గమనించినట్టయితే స్టార్ కి 5 ఎడ్జెస్ ఉంటాయి, అవునా? ఎస్. తర్వాత 6 సీజన్స్ ఎందుకు? ఎందుకంటే 6 ఋతువులు కాబట్టి. ఓకే. 7 రెయిన్బో, మీకు అందరికీ తెలుసు రెయిన్బో 7 కలర్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత 8 ఆక్టోపస్ తెలుసా అందరికి? నీళ్ళలో ఉంటుంది, కాళ్ళు వచ్చేసి ఉంటాయి. ఆ 8 లెగ్స్ ఉంటాయి అన్నమాట ఆక్టోపస్ కి, అందుకే 8. తర్వాత ప్లానెట్స్ 9, గ్రహాలు 9 కాబట్టి 9. తర్వాత మన చేతికి ఫింగర్స్ ఎన్ని? 10, అందుకే 10. నెక్స్ట్ స్కైస్ అంటే మీకు కొత్త వాడలాగా ఉండొచ్చు, అదేం లేదు. హిమాలయాల్లో మనము స్కైయింగ్ అని అంటారు అనమాట, దాన్ని స్కైయింగ్ అంటారు. 2 కాళ్ళకి ఇలా ఉంటాయి. నేను 11 ఎందుకు అసోసియేట్ చేసినానంటే ఆ రెండింటిని ఇలా పెడితే 11 వస్తుంది కాబట్టి 11 అసోసియేట్ చేసినాను అనమాట. నెక్స్ట్ 12 బనానా. మనం బయటికి వెళ్ళి ఏదైనా బనానాస్ని ఎలా కొంటాం? డజన్ లెక్క కొంటాం, అందుకే 12 బనానా. లేకపోతే లేడీస్ అయితే బ్యాంగిల్స్ కొనాలంటే ఏం చేస్తారు? డజన్ గాజులు ఇవ్వండి అని చెప్తారు అనమాట, అవునా? ఎస్, గుడ్. 13 బుక్ ఎందుకు పెట్టానంటే 13ని మీరు రెండింటిని క్లబ్ చేశారనుకోండి ఏమవుతుంది? బి వర్డ్ వస్తుంది, బి ఫర్ బుక్. ఓకేనా? ఎస్. 14 క్యారెట్ ఎలా చెప్పండి? ఒకసారి చెప్పండి చాట్ బాక్స్ లో. 14 క్యారెట్ ఎలా? మనం తినే క్యారెట్ కాదు. 14. ఎస్, వెరీ గుడ్. అభిభీమా. ఎస్, అభిహేమ. గుడ్ మేడం, గుడ్ సార్. ఎస్ 14 గోల్డ్. ఎస్. తర్వాత 14 క్యారెట్ గోల్డ్. ఓకేనా? అసోసియేషన్. ఎస్. డాలర్. 15 డాలర్ ఎందుకు పెట్టాను? మీరంతా సూపర్ మెమరీ కాదు, ఇది ఒక్కటి చెప్పేసేయండి. 15 డాలర్ ఎందుకు పెట్టాను? అవర్ బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ మజిల్. మనం ఎంత యూజ్ చేస్తే అంత, మనం ఎంత దాన్ని ఎక్సర్సైజ్ చేపిస్తే అంత యూజ్ అవుతుంది అనమాట. ఓకే. 15 డాలర్ ఎందుకు పెట్టానంటే మీరు డాలర్ సింబల్ బాగా గమనిస్తే ఎస్ దానిపైన గీత వచ్చి ఉంటుంది అనమాట. వెరీ గుడ్. ఎస్. 1ని పక్కకు తీసి 5 చేస్తే 15, అందుకే 15 డాలర్. ఇప్పుడు మీకు బాగా అసోసియేషన్ అర్థమైపోయింది. ఇప్పుడు మీరు విజువల్ గా కూడా చూడొచ్చు. సన్, షూస్, ట్రాఫిక్ లైట్స్, టేబుల్, స్టార్, తర్వాత సీజన్స్, రెయిన్బో, ఆక్టోపస్, ప్లానెట్స్, ఫింగర్స్, స్కైస్, ఎస్, బనానా, బుక్, తర్వాత 14 క్యారెట్ గోల్డ్, తర్వాత డాలర్. ఇప్పుడు మీకు ఇవన్నీ ఆపేస్తా, ఒక 10 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తా, మొత్తం రాసేసేయండి. ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్. Practice makes progress. Practice makes permanent. Practice makes perfect. So practice. ఓకేనా? ఎస్. ఓకే, టైమ్ ఈజ్ అప్. మీరు ఇప్పుడు ఎంతమంది ఎన్ని రాశారో పోస్ట్ చేయండి. ఎవరు వర్డ్స్ పోస్ట్ చేయద్దండి. 15, వెరీ గుడ్. 15, వెరీ గుడ్. ఎస్. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా మన బ్యాచ్ మొత్తం సూపర్ మెమరీ ఉండే వాళ్ళే. ఎస్, 15, వెరీ గుడ్. 14, వెల్ ట్రై, వెరీ గుడ్. ఎస్. సూపర్. ఇప్పుడు చెప్పండి, మీరు మీ మెమరీ ఎలా ఉంది? యావరేజ్ గా ఉందా, సూపర్ గా ఉందా? సూపర్ గా ఉంటుంది మన మెమరీ, అవునా? ఎస్, మన మెమరీ సూపర్ గా ఉంటుంది. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలంతే. చిన్న టెక్నిక్స్ మనం వాడినామంటే ఖచ్చితంగా మన మెమరీని మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు అందరూ చెప్పండి సూపర్, ఎక్సలెంట్, వావ్, సూపర్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్. ఓకే, ఇప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చేస్తాం, యాక్టివిటీలో నుంచి కొద్దిసేపు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్రోనియమ్స్.
ఇది కూడా ఒక మంచి టెక్నిక్ అనమాట. యాక్రోనియమ్స్ అంటే ఏంటి? మనము ఒక వర్డ్లో కానీ ఒక సెంటెన్స్లో కానీ దాని ఫస్ట్ వర్డ్ మనం తీసుకునేసి ఆ సెంటెన్స్ మొత్తాన్ని లేక ఆ వర్డ్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. యాక్రోనిజం ఈజ్ ఏ టైప్ ఆఫ్ అబ్రివేషన్ వేర్ ఏ న్యూ వర్డ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ వర్డ్స్. అలా చాలా మంది యాక్రోనియంకి అబ్రివేషన్కి డిఫరెన్షియేట్ చేయలేకపోతారు. అబ్రివేషన్ అంటే ఏంటి? అబ్రివేషన్ రిఫర్స్ టు ఏ షార్ట్ అండ్ ఫామ్. చాలా చిన్నగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు సెంటీమీటర్ అంటాం, సెంటీమీటర్ని సిఎం అంటాం, అది అబ్రివేషన్ అనమాట. యాక్రోనియం అంటే ఏంది? ఇప్పుడు ఫియర్ అనుకోండి. ఇప్పుడు ఫియర్ అంటే మనం ఏం చెప్తాము? ఫియర్కి ఎవరైనా అబ్రివేషన్ రాయండి కామెంట్ బాక్స్లో. ఫియర్కి అబ్రివేషన్ ఫాస్ట్. ఫాల్స్ ఎవిడెన్స్ అపీరింగ్ రియల్. నిజంగా ఉండదు కానీ మనము ఉంటుంది అని ఊహించుకుంటాం అనమాట. అది ఫాల్స్కి అబ్రివేషన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్లో ఏమైనా తేడా ఉందా? ప్రొనౌన్సియేషన్లో మనకి ఏమైనా తేడా ఉందో చూద్దాం. ప్రొనౌన్సియేషన్లో సపరేట్ ఏదైతే మనం యాక్రోనియం ఏదైతే పలుకుతామో అది సపరేట్ వర్డ్గా వచ్చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ అబ్రివేషన్కి వచ్చేపాటికి కొత్త వర్డ్ లాగే ఉండదు. మనం సీఎంని మనం ఏం చెప్తాము? సెంటీమీటర్ అనే చెప్తాం. కొత్త వర్డ్ లాగా ఏం రాదనమాట, అది పాత వర్డ్ లాగే ఉంటాయి. ఇప్పుడు యాక్రోనియమ్స్ అనుకోండి కొత్త వర్డ్ లాగా వచ్చేస్తాయి అనమాట. తర్వాత ఇంకోటి ఏంది మేజర్ డిఫరెన్స్? ఆల్ యాక్రోనియమ్స్ ఆర్ అబ్రివేటెడ్. అన్ని యాక్రోనియమ్స్ అబ్రివేషన్లోకి వస్తాయి కానీ అన్ని అబ్రివేషన్స్ యాక్రోనియమ్స్ అవ్వవు. దట్ ఈస్ ద మేజర్ పాయింట్. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాక్రోనియమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యాక్రోనియం ఏంటో చూద్దాం. ఓకే, ఆల్ఫాబెటికల్లీ కోడెడ్ రిమైండర్ ఆఫ్ నేమ్స్ యూ మిస్రిమెంబర్. మనం ఏదైతే మర్చిపోతుంటామో వాటిని ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తూ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది యాక్రోనియం. దాన్ని కూడా యాక్రోనియంలో చేసి చెప్పారనమాట. అది యాక్రోనియం గొప్పతనం. తర్వాత మనకు టీమ్కి యాక్రోనియం ఏంటి? టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. అందరూ కలిసామంటే టీంకి ఉండేది డెఫినేషన్ కూడా అలాగే అనుకుంటాం. ఎందుకంటే మనం టీం వర్క్తో ఎప్పుడైతే చేస్తామో మనకు చిన్నప్పుడు ఒక స్టోరీ కూడా ఉంటుంది. కొన్ని కట్టెల్ని చేసి సింగిల్గా ఇచ్చినప్పుడు తొందరగా కట్టెల్ని విరిచేస్తారనమాట. అదే ఒకరికి అన్ని కట్టెల్ని ఇచ్చేసారనుకోండి విరచలేం. అలా టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. టుగెదర్ ఎవ్రీవన్ అచీవ్స్ మోర్. ఇక్కడ మనం ఏదైతే ఇప్పుడు రన్ అవుతా ఉందో ప్రోగ్రాము అది కూడా టీం వర్క్ ద్వారానే రన్ అవుతా ఉంటుంది అనమాట. తర్వాత ఇందాకే మనము ఫియర్కి చెప్పుకున్నాము, ఫాల్స్ ఎవిడెన్స్ అపీలింగ్ రియల్ అని చెప్పేసి. ఫాలో అంటే ఏంది? ఫోకస్ అంటే ఏంది? ఫోకస్కి యాక్రోనియం కూడా చెప్పుకుందాం. ఫోకస్కి యాక్రోనియం ఏంటంటే ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్. మనం ఒక్కదాని మీదే, మనం ఏదైతే గోల్ని నిర్దేశించుకుంటామో దాని మీదే మనం ఫోకస్ చేయాలి. దాని మీదే మనం దాన్నే ఫాలో అవ్వాలి, దాన్నే వెంటాడాలి. మనకు జరిగేంత వరకు దాన్నే వెంటాడుతూనే ఉండాలి. అప్పుడే మనకు ఏమొస్తుంది? సక్సెస్ వస్తుంది. అవునా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. మనకి 4 లెవెల్స్ ఆఫ్ బ్రెయిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. 4 లెవెల్స్ ఆఫ్ బ్రెయిన్స్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి బీటా అంటారు. బీటా స్టేజ్ ఏంటంటే మనం ఇప్పుడు ఏదైతే డిస్ట్రాక్టివ్ వరల్డ్లో ఉన్నామో, మల్టీ టాస్కింగ్ ఏదైతే చేస్తున్నామో, ఫోన్ చూసుకుంటూ మా అన్నం తింటున్నామో, ఇది బీటా స్టేజ్ అనమాట. మల్టీ టాస్కింగ్ ఒకేసారి అన్ని పనులు చేసేస్తాం అనుకోవడం కానీ మల్టీ టాస్కింగ్ ఎప్పుడు ప్రొడక్టివిటీని ఇవ్వదు. మనం అనుకుంటాం అంతే ప్రొడక్టివిటీ ఇస్తుందని, కానీ మల్టీ టాస్కింగ్ ప్రొడక్టివిటీని ఇవ్వదు. తర్వాత ఆల్ఫా స్టేట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేసి రిలాక్స్ మోడ్లోకి వస్తామో, ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో అది మన ఆల్ఫా స్టేట్. తర్వాత తీటా స్టేట్. ఆల్ఫా స్టేట్లో మనం బాగా నేర్చుకోవచ్చు, ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనం బాగా నేర్చుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ తీటా స్టేజ్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా గొప్ప వాళ్ళు ఈ తీటా లెవెల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బ్రెయిన్ ని వాడుకున్నారనమాట. మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేసేవాళ్ళంటే ఆయన ఈ తీటా స్టేజ్ ని చాలా ప్రొడక్టివిటీగా వాడుకున్నారు. ఈ తీటా స్టేజ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు నిద్రపోవడానికి పడుకుంటున్నామేమో అని అనుకుంటాం కానీ పడుకొని ఉండము. ఆ స్టేజ్ అయితే ఏదైతుందో అది తీటా స్టేజ్ అనమాట. ఆయన ఏం చేసేవాళ్ళంటే ఒక రాయిని చేతిలో పెట్టుకునేవాళ్ళు. ఆ రాయిని చేతిలో పెట్టుకొని ఎప్పుడు నిద్రపోతున్నట్టు ఉండేవాళ్ళు, కానీ నిద్రపోయేవాడు కాదు. చేతిలో ఆ రాయిని నిద్ర వస్తుంది అనే టైంలో ఆ రాయిని ప్రెస్ చేసేవాడు అనమాట. అలా ఆ రాయిని ప్రెస్ చేయడం వల్ల నిద్రలో నుంచి ఎక్కువ మేలుకునేవాడు కాదు.
ఆ స్టేజ్కి వచ్చేవాడు, మళ్ళీ నిద్రపోతున్నాను అనే స్టేజ్కి వచ్చేవాడు అనమాట. అందుకే ఆయన అన్ని వండర్స్ క్రియేట్ చేసినాడు ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ వల్ల. తర్వాత డెల్టా స్టేట్ ఏంటంటే అది మనము ఏదైతే నిద్రపోతున్నామో అదే డెల్టా స్టేజ్, ఏదైతే ఎవరైతే కోమాలోకి వెళ్ళి ఉంటారో అదే డెల్టా స్టేజ్ అనమాట. అది ఈ 4 లెవెల్స్ ఆఫ్ బ్రెయిన్స్ ఉంటాయి. మనం ఎక్కువగా ప్రొడక్టివిటీగా యూజ్ చేయాలంటే ఆల్ఫా అండ్ థీటా, దట్ ఈస్ ద బెస్ట్. అది మెడిటేషన్ ప్రాక్టీసెస్ వల్ల డిఫరెంట్ లెవెల్స్ వల్ల మనకు ఆల్ఫా లెవెల్ కానివ్వండి, థీటా లెవెల్ కానివ్వండి మనకు వస్తుంది. ఓకేనా? ఓకే. మనలో చాలా మందికి, మీకు ఎంతమందికి చాలా మంది మనం పరిచయం అవుతూ ఉంటారు, కానీ వాళ్ళ పేర్లని మనం మర్చిపోతూ ఉంటాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు అలా మర్చిపోవటం వల్ల మనం ఎన్ని అవకాశాలని మిస్ అవుతూ ఉంటాము, ఎన్ని ఆపర్చునిటీస్ని, ఎన్ని మనం బిజినెస్లో లాసెస్ చూస్తూ ఉంటాము, లేకపోతే ఎన్ని రిలేషన్స్ దెబ్బతూ ఉంటాయంటే. అవునా? అవునా? ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని మీరు ఇలా ఊహించుకోండి, మీరు ఒక మీటింగ్ జరుగుతుంది అనుకోండి, అక్కడికి మీరు వెళ్ళేసి అక్కడంతా కొత్త పీపులే ఉన్నారు. కొత్త పీపులే ఉన్నప్పుడు మీరు అక్కడ మీటింగ్లోకి వెళ్ళేసి ఆ మీటింగ్లో అందరినీ పలకరించేసి, ఒక 5 మందిని పలకరించేసి, ఆ మీటింగ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో, మీరు ఎండ్ అయినప్పుడు బయటికి వచ్చేసి వాళ్ళ పేరుని సంబోధిస్తూ బాయ్ చెప్పారనుకోండి, మీరు ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఉండిపోతారు. మనం ఎప్పుడైతే వాళ్ళ పేరుని గుర్తుపెట్టుకుంటున్నామో అప్పుడే మనం వాళ్ళని అంత కేరింగ్గా చూసుకుంటున్నాం అనేది వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట. అది పేరుకున్న గొప్పతనం. మనం చాలా మంది, వీళ్ళు ఎంతమందికి పేరు గుర్తుండదు? కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, కొత్త వాళ్ళ పేర్లు ఎవరైనా పరిచయం అయినప్పుడు. అవునా? ఎస్ అని టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఓకే. ఇప్పుడు మనము ఈ చిన్న టెక్నిక్ ద్వారా, ఏదైతే మామ్ టెక్నిక్ ఉందో ఆ టెక్నిక్ ద్వారా మనము ఈజీ అంటే ఈజీగా మనము పేర్లని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఫస్ట్ వర్డ్ అంటే మోటివేషన్. మనం ఏదన్నా నేర్చుకోవాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది మోటివేషన్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నాడు, అతను పేరు గుర్తుపెట్టుకుంటే మీకు ఒక 10 లక్షలు సూట్ కేసు మీకు ఇస్తారని అనుకోండి, అందరూ గుర్తుపెట్టుకుంటారా లేదా? ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. అవునా? ఎస్. ఎందుకంటే మనకు డబ్బు మీద ఆశనే కాదు. కొంతమంది అంటారు, సార్ మాకు డబ్బు మీద ఆశ లేదు, మీరు ఎందుకు అలా చేస్తున్నారంటే, మీకు డబ్బు మీద ఆశ లేకపోతే చారిటీకి ఇచ్చేయండి. ఓకేనా? మన మైండ్లో ఇలా ఆ మోటివేషన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది రియల్గా లేకపోయినా మనం అలా క్రియేట్ చేసుకుంటే ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ అబ్జర్వేషన్. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఎవరైనా పరిచయం అయినప్పుడు ఎంతసేపు వాళ్ళు ఎప్పుడు ఆపేస్తారా, నేను ఎప్పుడు పరిచయం చేసుకోవాలా, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ పేరు చెప్తున్నారా, ఊరు చెప్తున్నారా అనేది పట్టించుకోమన్నమాట. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆపేస్తారా, నేను ఎప్పుడెప్పుడు నా పేరు చెప్పాలా అని కుతూహలంతో ఉంటారనమాట. చెప్పేయాలా, నా పేరు చెప్పేయాలని చెప్పేసి. ఆ అబ్జర్వేషన్ని మనం మిస్ అవ్వడం వల్ల వాళ్ళ పేరుని మనం గుర్తించుకోలేకపోతాం అనమాట. అందుకే మనకు మోటివేషన్, అబ్జర్వేషన్. థర్డ్ వర్డ్ ఈజ్ మెకానిక్స్. ఇది ఏదైతే మోటివేషన్ అండ్ అబ్జర్వేషన్ ఉందో ఆ ప్రాసెస్ ని మనం ఏదైతే ప్రాసెస్ చేస్తున్నామో అదే మెకానిక్స్ అన్నమాట. డిఫరెంట్ ఆఫ్ స్టేజెస్ లో, డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ లో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అదే మెకానిక్స్. ఈ మూడింటిని మనం కరెక్ట్ గా యూజ్ చేసినామంటే ఖచ్చితంగా అందరికీ మీ పేర్లు గుర్తుంటాయి అన్నమాట. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము బేసిక్ గా లెఫ్ట్ బ్రెయిన్ కి అండ్ రైట్ బ్రెయిన్ కి డిఫరెన్సెస్ ఏందో చూద్దాం. సార్ ఏంటి సార్ మీరు అలా అంటున్నారు, మనకు ఉండేది ఒక బ్రెయినే కదా అనొచ్చు. కానీ లెఫ్ట్ బ్రెయిన్ కే సపరేట్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. రైట్ బ్రెయిన్ కే సపరేట్ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లెఫ్ట్ బ్రెయిన్ అనేది లాజిక్ ఎక్కువ ఆలోచిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ లాంగ్వేజెస్ ఏమన్నా నేర్చుకోవాలన్నా, మన మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా చేయాలన్నా, లేకపోతే అనలిటికల్ గా థింక్ చేయాలన్నా, లాజిక్స్ ని యూజ్ చేస్తూ మనం అనలిటికల్ గా థింక్ చేయాలన్నా, అప్పుడు మనకు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ రైట్ బ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రియేటివ్ గా మనం ఆలోచిస్తాం అనమాట. క్రియేటివ్ గా ఆలోచిస్తూ మనం ఇప్పుడు ఏదైనా కొన్ని ఆర్ట్స్ నేర్చుకున్నాం అనుకోండి, పెయింటింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, ఇవన్నీ రైట్ బ్రెయిన్ వల్ల క్రియేటివ్ గా మనం కొత్తగా ఆలోచిస్తాం. పాత పెయింటింగ్ ని ఎంతసేపు వేయలేము కదా, కొత్తగా ఆలోచిస్తూ కొత్తగా వేస్తాం అనమాట. తర్వాత ఇమాజినేషన్. రైట్ బ్రెయిన్ వల్ల మన ఇమాజినేషన్ కూడా పెరుగుతుంది. మీరు చాలా మందికి లాజిక్ పనిచేస్తే క్రియేటివిటీ పనిచేయదు. కొంతమంది లాజిక్ ఉపయోగిస్తారు, మ్యాజిక్ ని వదిలేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కరెక్ట్ గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ఆలోచించలేము అన్నమాట. మనం అదే ఇప్పుడు మీరు ప్యారలల్ గా ఆలోచిస్తుంటారు రెండింటిని. లెఫ్ట్ బ్రెయిన్ అంటే లెఫ్ట్ బ్రెయినే, రైట్ బ్రెయిన్ అంటే రైట్ బ్రెయినే. కానీ మనం ఎప్పుడైతే రెండింటిని మిక్స్ చేస్తాం అనుకోండి, ఇలా క్రిస్ క్రాస్ చేసినాం అనుకోండి, ఖచ్చితంగా మనము రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ యూజ్ చేస్తాం అనమాట. దీనికి చాలా ఎక్సర్సైజ్ ఉన్నాయి, మనము రెండింటిని ఎలా ఉపయోగించవచ్చు అనేది.
మీరు ఇలా హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఆపోజిట్ లెగ్కి టచ్ చేయాలన్నమాట. మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ ఇప్పుడు కుదరదు కాబట్టి ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా మనము మన బ్రెయిన్ని రెండుని బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. తర్వాత లేకపోతే మీ ఆపోజిట్ సైడ్ని మీ చేతుల ద్వారా టచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల ఏదైతే చెప్పానో ఇలా అలా క్రిస్ క్రాస్లో మన బ్రెయిన్ న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో ఆ కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మన దగ్గరకు వచ్చేసాం. సార్ మీరు అంతా చెప్పారు బాగుంది, పేర్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ బాగా చెప్పారు బాగుంది. ఇప్పుడు మన అసలు విషయంకి వచ్చేద్దాం సార్. మేము పబ్లిక్ స్పీకింగ్ కోర్సులో ఉన్నాము. స్పీచ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మేము అంతా బాగా ప్రిపేర్ అయిపోతాం సార్. వారం ముందే మేము టాపిక్ ఏది చెప్పాలో ప్రిపేర్ అవుతాము. తర్వాత ABCD టెక్నిక్స్ అన్నిటినీ ఫాలో అయిపోతాము. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ వచ్చేస్తాయి. కానీ ఎప్పుడైతే మేము స్టేజ్ మీదకి వెళ్ళిపోతామో అక్కడంతా ఒక 2 words, ఒక 2 sentences చెప్పేపాటికి ఉండేది మర్చిపోయి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి అంతా మర్చిపోయి డిజాస్టర్ అయిపోతుంది అన్నమాట ఆ స్పీచ్. అలా కాకుండా మనం ఎలా ఇప్పుడు ఒక టెక్నిక్ చెప్తా. ఆ టెక్నిక్ ద్వారా మనం ఎంత ఈజీగా మన స్పీచ్ని గుర్తుపెట్టుకోవచ్చో ఇప్పుడు చెప్తాను అనమాట. ఓకే, ఫస్ట్ లోకీ మెథడ్. దీన్నే మనం ఏమంటామంటే లొకేషన్ మెథడ్ అంటాం. దీన్ని ఎవరు కనుక్కున్నారంటే సైమోండిస్ ఆఫ్ సియోస్ అనే ఒక పోయెట్ కనుక్కున్నారు. ఒకసారి ఏం జరిగిందంటే ఇది ఎప్పుడు దాదాపు 2500 ఏళ్ల క్రితం జరిగిందనమాట. ఇది ఎప్పుడు ఇది ఒకసారి ఏమైందంటే ఆ పోయెట్ ఒక దగ్గర కూర్చున్నాడు. కూర్చుంటే అక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట. ఆ ఇంట్లో కొంతమంది జనాలు కూర్చున్నారు. అలా కూర్చొని ఒకసారి ఏమైపోతుంది, ఆ బిల్డింగ్ అలా కూలిపోతుంది. ఈయన కొన్ని గాయాల వల్ల బయటపడతాడు, కానీ మిగిలిన వాళ్ళు అందరూ చనిపోతారు. ఈయనకు చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకు బాధేస్తుందంటే ఆ శవాలు మనకు గుర్తుపట్టలేనంత స్థితిలో కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ఈయనకు ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఏమంటే ఆ లొకేషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళవే ఆ డెడ్ బాడీస్ అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. కొన్ని రోజులకి ఈయనకు అనిపిస్తుంది, మనము ఇప్పుడు ఇంతకుముందు నేను ఏదైతే టెక్నిక్ యూజ్ చేసినానో అదే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ లో కానీ యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈయనకు ఒక మంచి థాట్ వస్తుంది. అలాగే ఈయన ఇన్ఫర్మేషన్ ని లొకేషన్ లో ఎలా గ్రూపింగ్ చేయడం వల్ల మనం ఎక్కువగా గుర్తించుకోవచ్చు ఈయన కనుక్కున్నాడు. అది చాలా ఎఫెక్టివ్ మెథడ్. ఆ మెథడ్ లోకి వెళ్ళక ముందు ఒక 10 టిప్స్ చెప్తా. 10 keys టు ఇంప్రూవ్ బ్రెయిన్ పవర్. ఇవి ఎవ్వరూ రాసుకోవద్దండి. మీ సెషన్ అయ్యే లోపల మీరు ప్రతి ఒక్కరూ ఈ 10 points అని చెప్తారు. ఇది నా షూరిటీ. ఓకేనా? ఓకే అయితే ఎస్ అని టైప్ చేయండి. ఫస్ట్ మేక్ ఇట్ ఫస్ట్. ఎవరు నోట్ చేయొద్దండి. ఓకే, మనకు ఈ 10 keys ని ఎవరు ఇచ్చినారంటే, ఒక్క నిమిషం, ఈ 10 keys ని ఎవరు ఇచ్చినారంటే డేనియల్ జి అమెన్ అనే ఆయన యూజ్ యువర్ బ్రెయిన్ టు చేంజ్ యువర్ ఏజ్. ఏంటి సార్ మీరు అలా అంటున్నారు, మన బ్రెయిన్ యూజ్ చేస్తే ఏజ్ చేంజ్ అయిపోతుందా అని అనొచ్చు. కానీ మనం బ్రెయిన్కి ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ఎక్కువ, చాలా మంది ఏమంటా ఉంటారు, మేము ఏజ్ అయిపోతాం సార్ మనం ఏం గుర్తుపెట్టుకోలేము అంటాం. కానీ అది చాలా తప్పు. మన బ్రెయిన్ని కరెక్ట్ యూజ్ చేసే టైంలో యూజ్ చేయకుండా ఇప్పుడు నా బ్రెయిన్ నాకు మతిమరుపు వస్తుందంటే ఎలా? మనం కరెక్ట్ ఎప్పుడైతే మనం యూజ్ చేయాలో అప్పుడు యూజ్ చేసామంటే మన న్యూరాన్స్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన న్యూరాన్స్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతాయో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోగలం. అలాగే మన బ్రెయిన్ ని, నేను ఇంతకుముందు చెప్పా, బ్రెయిన్ ఈజ్ లైక్ ఏ మజిల్. దానికి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేపిస్తానే ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్ లోకి వస్తే ఫస్ట్ ఎవరు రాసుకోద్దండి ప్లీజ్. ఓకేనా? ఎవరు ప్లీజ్ రాసుకోద్దండి. ఓకే, ఫస్ట్ గుడ్ డైట్. మీలో ఎంతమంది నమ్ముతున్నారు మనం తినే తిండి బట్టి మన బ్రెయిన్ పనిచేస్తుందని? అవునా? అవును అయితే ఎస్ కామెంట్లో ఎస్. ఓకే, తర్వాత కిల్లింగ్ యాంట్స్. సార్ ఏంటి సార్ మీరు కిల్లింగ్ యాంట్స్, చీమల్ని చంపితే మన బ్రెయిన్కి ఏమైనా అసలు సంబంధం ఉందా అంటారు. అయినా మన చీమలు చంపకూడదు కదా అని అంటారనమాట. కానీ యాంట్స్ అంటే ఇక్కడ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్. మనకి ఏవైతే ఆటోమేటిక్ గా ఏదైనా మనకు వర్క్ ఇచ్చినప్పుడు నేను ఇది చేయలేను అనే ఆటోమేటిక్ గా నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి మనకు తెలియకుండానే. వాటిని మనం చంపేయాలన్నమాట. ఎక్కడ వస్తే అక్కడ చంపేసినాం అనుకో ఖచ్చితంగా మన బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. లేకుండా ఆ నెగిటివ్ థాట్స్ మనలో ఇంబైట్ చేసుకునేసి మనలో విలీనం చేసుకునేస్తే ఆ బ్రెయిన్ పవర్కి ఎఫెక్ట్ అయ్యి మన బ్రెయిన్ పనిచేయడం కూడా ఆపేస్తుంది. ఇది ఇంతే అని చెప్పేస్తుంది అనమాట. థర్డ్ ఎక్సర్సైజ్. వీళ్ళు ఎంతమంది నమ్ముతారు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుందని?
అవునా? ఎస్. ఒక సేయింగ్ కూడా ఉంది ఏంటంటే, యాజ్ యువర్ బాడీ మూవ్స్ యువర్ బ్రెయిన్ గ్రూస్. అంటే ఎప్పుడైతే మన బాడీని మూవ్ చేస్తామో అప్పుడే మన బ్రెయిన్ అనేది పెరుగుతుందన్నమాట. చాలా మంది చెప్తా ఉంటారు, ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఒక డోపమైన్ అనే కెమికల్ రియాక్షన్ వల్ల మన బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అని చెప్పేసి. ఓకేనా? అది ఎక్సర్సైజ్ ఉన్న ఇంపార్టెన్స్. తర్వాత బ్రెయిన్ న్యూట్రియంట్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గుడ్ డైట్లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, న్యూట్రియంట్స్ అంటే ఇప్పుడు జింక్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, గ్రీన్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఇవన్నీ బ్రెయిన్ న్యూట్రియంట్స్ అన్నమాట. ఈ బ్రెయిన్ న్యూట్రియంట్స్ వల్ల మన బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. నెక్స్ట్ పాజిటివ్ పియర్ గ్రూప్. అంటే మీరు ఎంతమంది నమ్ముతారు మనం పాజిటివ్ పీపుల్తో ఉన్నామంటే మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేస్తుందని? అవునా? ఎప్పుడైతే మనం నెగిటివ్ పీపుల్తో ఉంటామో ఖచ్చితంగా నేను కూడా ఏమీ చేయాలని అని అనుకుంటాను. యాక్చువల్లీ ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ అని చెప్పా, ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే నెగిటివ్ పియర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వల్ల. అవునా? ఎస్. నెక్స్ట్ క్లీన్ ఎన్విరాన్మెంట్. ఇది మనకు చాలా మంది చెప్తారు, ఇంట్లో కూడా మన పేరెంట్స్ కూడా చెప్తారు, మనం చుట్టుపక్కల ఉండేదాన్ని క్లీన్గా ఉంచుకోవాలని. మనం చదువుకునేటప్పుడు మన బుక్స్ ఎలా పడితే అలా పడేసేయడము, లేకపోతే చెత్తంతా అలాగే ఉన్న చాలా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒకసారి. అలా ఉన్నప్పుడు మీకు చిరాకేస్తుంది. మీకే చిరాకేస్తుందంటే బ్రెయిన్కి చిరాకేదా? ఖచ్చితంగా వేస్తుంది. అందుకే అది పనిచేయడం ఆపేస్తుంది అనమాట. మనం ఎప్పుడు క్లీన్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. నెక్స్ట్ స్లీప్. మనము కొంతసేపు నడవగానే లేకపోతే పరిగెత్తడంలోనే ఇంత అలసిపోతాము. మన బ్రెయిన్ పొద్దు నుంచి నైట్ వరకు ఊరికే పరిగెత్తుతానే ఉంటుంది. అలాంటప్పుడు స్లీప్ అవసరం కదా. మీరు ఒకసారి బాగా గమనించండి, మీరు ముందు రోజు నైట్ బాగా నిద్రపోయినారనుకోండి, నెక్స్ట్ డే ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అవునా? ఎస్. అప్పుడు మనం ఏదైతే షెడ్యూలింగ్ చేసుకొని ఉంటామో అన్నీ కంప్లీట్ చేసేస్తాం. మీరు ముందు రోజంతా నిద్ర లేకుండా ఉన్నారనుకోండి, పొద్దున్న మనం సరిగ్గా నిద్ర కూడా లేగలేము. అలా ఉంటుంది. అది మన బ్రెయిన్కి నిద్రకి ఉన్న కనెక్షన్ అన్నమాట. నెక్స్ట్ బ్రెయిన్ ప్రొటెక్షన్. ఏంటి సార్ బ్రెయిన్ ప్రొటెక్షన్ అంటే, ఇప్పుడు మనము ఉండేది డిస్ట్రాక్టెడ్ వరల్డ్ అంటారు. ఏంటంటే ఫేస్బుక్ అని, వాట్సాప్ అని అన్ని వాళ్ళు సేకరించిన చెత్తని మిగతా వాళ్ళందరికీ షేర్ చేస్తారనమాట. అలా షేర్ చేయడం వల్ల అంత చెత్త పేర్కొనడం వల్ల మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు వాటన్నిటిని ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని వదిలేసుకొని మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయాలన్నమాట. అది బ్రెయిన్ ప్రొటెక్షన్. నెక్స్ట్ న్యూ లెర్నింగ్స్. వీళ్ళు ఎంతమంది నమ్ముతారు ఇది? మనం కొత్తగా నేర్చుకోవడం వల్ల మన బ్రెయిన్ పవర్ పెరుగుతుందని. ఎందుకు ఇంపార్టెంట్ న్యూ లెర్నింగ్? ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం నేర్చుకోవడం ఆపేసినాం అనుకోండి, మనం ఈ లెవెల్లోనే ఉంటాం. ఎప్పుడైతే నేర్చుకుంటామో నెక్స్ట్ స్టేజ్లోకి వెళ్తాం. నేను ఇంతకుముందు చెప్పా, ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ కెన్ అర్న్. మనం సంపాదించడం అంటే, అర్నింగ్ అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే కాదు, మన మనుషులను కూడా సంపాదించచ్చు అనమాట. మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అని తెలుసుకోవడం, కొత్త లెర్నింగ్స్ అన్ని. తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మీకు తెలుసు. ఖచ్చితంగా స్ట్రెస్ మేనేజ్ చేయడం వల్ల మీరు ఎప్పుడు ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా బ్రెయిన్ పనిచేయండి. ఇవి 10 పాయింట్స్. ఈ 10 పాయింట్స్ని మనం ఉపయోగిస్తే మన బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ వచ్చేస్తాం. ఇప్పుడు మీరందరూ ఒక 2 సెకండ్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. బ్రీత్ చేయండి. బ్రీత్ ఇన్. స్ట్రైట్గా కూర్చోండి. ఓకే ఓవర్ సార్. ఓకే, మెమరీ అంటే మెమరీలో ఉన్నటువంటి అంశాలు మనం చూస్తుంటాం పిల్లలు గుర్తుపెట్టుకోవడానికి. కానీ అందుకే మీరు చూసినటువంటి ఎక్సర్సైజ్ లో పిక్చర్స్ అక్కడ ఇవ్వడం జరిగింది. అందుకే మనం పిల్లలకు చెప్పేటప్పుడు ఒక వర్డ్ కంటే కూడా ఒక పిక్చర్ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మనం పేపర్ లో కానీ ఎక్కడైనా చూసినప్పుడు ఒక పెద్ద మ్యాటర్ ఇంత రాసే బదులు ఒక సన్మానం జరిగింది, లేదంటే ఒక అతనికి ఒక అవార్డు వచ్చింది అనేది పెద్ద మ్యాటర్ కంటే కూడా ఒక ఫోటో అక్కడ ఉంటే మొత్తం తెలిసిపోతుంది అన్నట్టు.
పిల్లలకు కూడా పిక్చర్స్ ఉండడం వల్ల చాలా బాగా మన మెదడు వాటిని అంగీకరిస్తుంది ముందుగా. అందుకే పిక్చర్స్ బాగా ఉండాలి చిన్నపిల్లలకి. ఎక్కువ ఒక పేజీలో 75% పిక్చర్ ఉంటే జస్ట్ తక్కువ మ్యాటర్ ఉండాలనేటువంటిది సైంటిఫికల్ గా. అందుకే చిన్న తరగతి పుస్తకాలలో బొమ్మలు ఎక్కువ ఉండి మ్యాటర్ తక్కువగా ఉంటుంది. క్రమంగా వెళ్ళిన కొద్దీ మ్యాటర్ పెరుగుతూ బొమ్మలు తగ్గుతూ ఉంటాయి అన్నట్టు. ఇదంతా సైంటిఫికల్ గా ఉంటుంది. సో అటువంటి విషయాలన్నీ కూడా చాలా బాగా ఉదాహరణలతోటి, తర్వాత అక్రోనిమ్స్ అంటే ఏంటి సార్ 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 am I audible? సార్ Sir. వినపడ వాయిస్ ఓకే హలో ఓకే సార్, వినపడుతుందా సార్? వినపడుతుందా విన- సార్? ఒక చిన్న యాక్టివిటీ ఉంది, అదొకటి కంప్లీట్ చేసేస్తాను సార్, 10 minutes. ఓకే ఓకే మీరు ఆపేస్తారని Okay, నేను sir. స్టార్ట్. లేదు సార్, అది నెట్వర్క్ ఇష్యూ వల్ల అలాగైంది. వీడియో కూడా ఆన్ అవుతుంది, ఒక 2 minutes. నేను కాలోపు యాక్టివిటీ చేపిస్తా ఉంటాను. ఓకేనా సార్? 2 minutes. రైట్, కంటిన్యూ. ఓకే ఓకే. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. మీరు అందరూ ఒకసారి బ్రీత్ ఇన్ చేయండి. బ్రీత్ ఇన్, స్ట్రైట్ గా కూర్చొనేసి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఓకే, మీరు ఇప్పుడు అందరూ కామ్ స్టేట్ లోకి వచ్చేసినారు. మీరు ఇప్పుడు కళ్ళు మూసుకోండి. అందరూ క్లోజ్ యువర్ ఐస్. ఆల్ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. నేను ఇప్పుడు నేను చెప్పేదంతా మీరు ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే అయితే కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. వద్దులేండి, కళ్ళు మూసుకున్నారు కదా, వద్దు. ఓకే, మీరు ఫస్ట్ ఇప్పుడు ఒక కార్లో వెళ్తా ఉన్నారు. కార్లో జాలీగా వెళ్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు నేను చెప్తా, మీరు ఆ కార్లో వెళ్తా ఉండండి. అలాగే మీరు అలా కార్లో ఎక్కడికి వెళ్తున్నారంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్తా ఉన్నారు. చాలా పెద్ద బిల్డింగ్. ఎలా ఉంది బిల్డింగ్, ఎలా ఉంది అని చూడడానికి మీరు అక్కడికి వెళ్తున్నారు అనమాట. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంది? ఫస్ట్ మీరు చూసేది కార్ దిగగానే పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ ప్లేస్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్. నేను ఇప్పుడు ఏదైతే 10 లొకేషన్స్ చెప్తానో వాటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. నేను ఎప్పుడైతే కళ్ళు తెరమని చెప్తానో అప్పుడు మాత్రమే తెరండి. ఫస్ట్ నేను చెప్పే ప్లేస్ పార్కింగ్ ప్లేస్. తర్వాత మీరు అలాగే నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. నడుచుకుంటూ వెళ్తే అక్కడ పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మన బిల్డింగ్ పక్కనే పెద్ద వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్ ని మీరు దాటుకుని వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మీ సెకండ్ ప్లేస్. తర్వాత ఆ బ్రిడ్జ్ని కూడా దాటేశారు. బ్రిడ్జ్ని కూడా దాటేసి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారనమాట. ఈ బిల్డింగ్ పైకి వెళ్ళాలంటే ఎస్కలేటర్ ఎక్కాలి. ఎస్కలేటర్ అనేది మీ థర్డ్ ప్లేస్. ఎస్కలేటర్ కూడా ఎక్కేశారు. పైకి మీరు వెళ్ళిన తర్వాత ఎస్కలేటర్ దగ్గర వరండా ఉంది. అక్కడ అందరూ ఊహించుకుంటున్నారా? ఎస్, గుడ్. అక్కడ వరండా ఉంది. వరండా అనేది మీ ఫోర్త్ ప్లేస్. ఎస్, వరండాను కూడా దాటేశారు. వరండాని దాటిన తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఒక డోర్ ని ఓపెన్ చేసేసి, అక్కడ బిల్డింగ్ డోర్ ని ఓపెన్ చేసి మీరు లోపలికి వెళ్ళారనమాట. అక్కడ చాలా పెద్ద హాల్ ఉంది. చాలా పెద్ద హాల్ ఉంది. ఆ హాల్ని కూడా చూసుకుంటూ వెళ్ళేసి ఆ హాల్ ఏదైతే ఉందో అది మీ ఫిఫ్త్ ప్లేస్. తర్వాత హాల్ను కూడా దాటేశారు. హాల్ను కూడా దాటేసి మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళారు. రిసెప్షన్ అనేది మీ సిక్స్త్ ప్లేస్. వెరీ గుడ్. అందరూ ఫేస్ లో స్మైల్ కనిపిస్తా ఉంది. సో అందరూ బాగా ఊహించుకుంటున్నారు అనమాట. ఎస్. తర్వాత అక్కడ ఉండే రిసెప్షన్ ని చూసిన తర్వాత మీరు స్లోగా నడుచుకుంటూ ఒక ఫిష్ అక్వేరియం దగ్గరికి వచ్చారన్నమాట. ఆ ఫిష్ అక్వేరియం అంటే గాజులో ఉండే ఫిష్ తొట్టె అన్నమాట, చేపల తొట్టె. అక్కడ మీరు పెద్ద పెద్ద చేపలన్నింటినీ చూస్తా ఉన్నారు. మిమ్మల్ని కూడా అవి చూస్తా ఉన్నాయి, అవునా? ఎస్, ఓకే. నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆ అక్వేరియం ఏదైతే ఉందో రిసెప్షన్ సిక్స్త్ ప్లేస్, అక్వేరియం అనేది సెవెంత్ ప్లేస్. ఆ అక్వేరియం కూడా చూసుకుంటూ వెళ్ళేసి ఇప్పుడు మన మెమొరీ క్లాస్ జరుగుతా ఉంది. ఆ క్లాస్ ముందర ఉన్నారనమాట, డోర్ దగ్గర ఉన్నారు మీరు కరెక్ట్ గా. ఆ డోర్ ఏదైతే ఉందో అది మీ ఎయిత్ ప్లేస్. ఓకే, గుడ్. ఆ డోర్ను కూడా దాటుకుంటూ లోపలికి వెళ్ళారనమాట. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత బ్లాక్ బోర్డ్ ఉంది, అది మీ నైన్త్ ప్లేస్. ఓకే ఓకే, గుడ్ గుడ్.
ఆ బ్లాక్ బోర్డ్ తర్వాత పక్కన చెట్లు ఉన్నాయి, చాలా ప్రశాంతంగా, చాలా ప్రశాంతమైన చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అది చెట్లు ఏదైతే ఉన్నాయో, ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో, అది మీ 10th ప్లేస్. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ మైండ్లో 1 to 10 పార్కింగ్ ప్లేస్ దగ్గర నుంచి లాస్ట్ ప్లాంట్స్ వరకు ఒకసారి గుర్తు చేసుకోండి. కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి అందరూ. ఇమాజిన్ చేసుకుంటున్నారా? ఎస్. ఫస్ట్ ప్లేస్ పార్కింగ్, సెకండ్ ప్లేస్ బ్రిడ్జ్, తర్వాత ఎస్కలేటర్, తర్వాత వరండా, తర్వాత హాల్, తర్వాత రిసెప్షన్, నెక్స్ట్ ఆక్వేరియం, నెక్స్ట్ క్లాస్ రూమ్ డోర్, తర్వాత బ్లాక్ బోర్డ్, తర్వాత ప్లాంట్స్. ఇప్పుడు మీరు ఏదైతే 1 to 10 గుర్తు చేసుకున్నారో ఇప్పుడు బ్యాక్లో 10 to 1 గుర్తు చేసుకోండి. అందరూ ప్లీజ్ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. మీరు ఎంత బాగా ఇమాజిన్ చేసుకుంటే అంత బాగుంటుంది. మీరు ఎంత కామెడీగా ఇమాజిన్ చేసుకుంటే అంత కామెడీగా ఇమాజిన్ చేసుకోండి. మీ ఇమాజినేషన్ పవర్ని పెంచుకోవడానికి పెద్ద బ్రిడ్జ్ లాగా, పెద్ద ఎస్కలేటర్ లాగా అలా. ఓకే, 10 to 1. మళ్ళీ చెప్తున్నా, 10 ప్లాంట్స్, 9 బ్లాక్ బోర్డ్, 8 క్లాస్ రూమ్ డోర్, 7th aquarium, 6th reception, 5th hall, 4th veranda, 3rd escalator, 2nd bridge, 1st parking place. ఓకేనా? అందరూ థమ్స్ అప్ మాత్రమే చూపండి, కళ్ళు మాత్రం తెరవకండి. ఎస్, అందరికీ గుర్తుందా? 1 to 10 అందరికీ గుర్తుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు సూపర్ మెమరీ అసలు మీది, మీరు సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు అంతే. ఓకే, ఇప్పుడు నేను ఈ 10 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ 10 ప్లేసెస్ లో 10 ఇన్ఫర్మేషన్స్ ఇస్తా. ఆ ఇన్ఫర్మేషన్స్ ని కరెక్ట్ గా ప్లేస్ చేయండి. మనం ఇప్పుడు లోకి మెథడ్ ని యూజ్ చేస్తున్నాం అనమాట ప్రాక్టికల్ గా. ఓకే, ఫస్ట్ మీరు కార్ దిగగానే అక్కడ మంచి మంచి డైట్ ఉంది, గుడ్ డైట్. ఫస్ట్ పాయింట్ గుడ్ డైట్ పార్కింగ్ ప్లేస్ లో ప్లేస్ చేశారా? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ మీరు బ్రిడ్జ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నారు. బ్రిడ్జ్ దగ్గర చీమలు వెళ్తా ఉన్నాయి, యాంట్స్ మీకంటే ఫాస్ట్గా వెళ్తున్నాయి, అందుకే మీరు వాటిని చంపేసి ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఎవ్వరూ హట్ అవ్వద్దండి, నిజంగా యాంట్స్ని మీరు చంపట్లేదు, యాంట్ ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ మాత్రమే చంపుతున్నారు. ఓకే, సెకండ్ బ్రిడ్జ్ దగ్గర మీరు ఏం చేశారు? కిల్లింగ్ యాంట్స్ చేశారు. తర్వాత ఎస్కలేటర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఎస్కలేటర్ దగ్గరికి వెళ్తే అక్కడంతా ఎక్సర్సైజ్ చేస్తున్నారు చాలా మంది. మన బ్రహ్మానందం గారు, తర్వాత వేణుమాధవ్ గారు, మన కమెడియన్స్ అంతా ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనమాట. ఎస్, వెరీ గుడ్. ఎస్కలేటర్ దగ్గర ఎక్సర్సైజ్ చేస్తున్నారు. తర్వాత మీరు వరండా దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ వరండా దగ్గరికి వెళ్తే అక్కడంతా బ్రెయిన్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. బ్రెయిన్ న్యూట్రియంట్స్ ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ మీదకి వస్తున్నాయి అనమాట. నన్ను తిను అని బ్రెయిన్ న్యూట్రియంట్స్, వరండా దగ్గర బ్రెయిన్ న్యూట్రియంట్స్. తర్వాత మీరు డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వెళ్ళారు. అక్కడంతా పాజిటివ్ పీపులే ఉన్నారు. అవునా? ఊహించుకుంటున్నారా? అందరూ థమ్స్ అప్ చూపించండి. అందరూ ఊహించుకుంటున్నారా? ఎస్, వెరీ గుడ్. అక్కడ అంతా పాజిటివ్ పీపుల్ ఉన్నారు, మిమ్మల్ని బాగా వెల్కమ్ చేస్తున్నారు. రండి రండి, మీరు చేయగలరు, ఇది చేయగలరని చెప్తున్నారు పాజిటివ్ పీపుల్ అంతా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ అని మీరు బాగా ఇమాజిన్ చేసుకుంటున్నారని కూడా చెప్తున్నారు అనమాట వాళ్ళు. ఎస్, మీరు ఆ పాజిటివ్ పీపుల్ని కూడా దాటుకునేసి రిసెప్షన్ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు రిసెప్షన్ దగ్గర చూస్తే క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉంది అక్కడంతా, చాలా అంటే చాలా క్లీన్ గా, అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది, అంత క్లీన్ గా ఉంది. రిసెప్షన్ క్లీన్ ఎన్విరాన్మెంట్, హాల్ పాజిటివ్ పీపుల్. ఓకే, నెక్స్ట్ ఆక్వేరియం దగ్గరికి వెళ్ళారు. అక్కడ చూస్తే చేపలు పెద్ద పెద్దగా ఉన్నా అన్ని నిద్రపోతున్నాయి. స్లీప్. ఎలా నిద్రపోతా ఉన్నాయంటే గొర్రెకళ్ళు పెట్టి మరీ నిద్రపోతున్నాయి. ఆ పెద్ద అలా స్లీప్, అక్కడ స్లీప్, ఆక్వేరియం దగ్గర స్లీప్. ఓకే, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఏం రాస్తుందంటే మీరు క్లాస్ రూమ్ డోర్ తీయాలంటే చేతులతో డోర్ తీయలేరు, మీరు తలతోనే డోర్ తీయాలని చెప్పేశారు. అప్పుడు మీకు బ్రెయిన్ ప్రొటెక్షన్ అవసరం కదా? బ్రెయిన్ ప్రొటెక్షన్ అవసరమా? మీరు ఇప్పుడు బ్రెయిన్ ప్రొటెక్షన్ ని వేసుకున్నారు. బ్రెయిన్ ప్రొటెక్షన్ ని వేసుకొని లోపలికి వెళ్ళారన్నమాట. క్లాస్ రూమ్లోకి వెళ్ళారు. అక్కడ బ్లాక్ బోర్డు ఉంది. బ్లాక్ బోర్డు మీద న్యూ లెర్నింగ్స్ అని రాసింది. దట్ ఈస్ ద న్యూ లెర్నింగ్స్. బ్లాక్ బోర్డ్, న్యూ లెర్నింగ్స్. చాక్ పీస్ కలర్ ఏంటి? వైటేనా? మీరు అందరూ వైట్ ఊహించుకుంటే థమ్స్ అప్ చూపించండి. అవునా? ఓకే ఓకే, వేరే కలర్ ఊహించుకున్నా పర్లేదు. నెక్స్ట్
ప్లాంట్స్ అక్కడంతా చాలా మంచిగా ఎన్విరాన్మెంట్ ఉంది. అక్కడ మీరు స్ట్రెస్ ని రిలీఫ్ చేసుకోవాలనుకుంటున్నారు, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు అక్కడ యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, డాన్స్ చేయండి, పాటలు పాడుకోండి, మీకు ఎలా వీలైతే అలా స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం 1 to 10 ప్లేసెస్ లో ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ మనము బ్యాక్ నుంచి ఒకసారి గుర్తు చేస్తాం. మీకు ఒక 10 seconds టైం ఇస్తున్నా. 1 to 10 ఫస్ట్ పార్కింగ్ దగ్గర నుంచి ప్లాంట్స్ వరకు అన్ని ఒకసారి మైండ్ లో మనం ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ప్లేస్ చేసామో అవి మీరు గుర్తు తెచ్చుకోండి. ఒకసారి నిదానంగా స్లోగా ఇమాజిన్ బాగా చేసుకోండి. వెరీ గుడ్. అందరి ఫేస్ లో స్మైల్ కనిపిస్తా ఉంది. నేర్చుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్, గుడ్. అందరిది అయిపోయిందా? 1 to 10 షో మీ థమ్స్ అప్. కళ్ళు మూసుకొని ఉండండి, కళ్ళు తెరవకండి. పార్కింగ్, గుడ్ డైట్, బ్రిడ్జ్ కిల్లింగ్ యాంట్స్, escalator exercise, veranda bring nutrients, hall positive people, reception clean environment, aquarium sleep. ఓకే, సో మీరందరూ వాటిని కోఆర్డినేషన్ చేశారనుకుంటున్నాం. సార్ వాయిస్ అవైలబుల్ లేదు కాబట్టి మీరందరూ కూడా సార్ చెప్పినటువంటి ప్లేసెస్ నుంచి ఒకటో ప్లేస్ లో మీరు ఏదైతే అసోసియేట్ చేశారో వర్డ్, రెండో ప్లేస్, మూడో ప్లేస్, 4, 5, 6, 7, 8, 9, 10 మీరు ఎగ్జాక్ట్లీ చేయగలిగారా? ఓకే, రిలీజ్ యువర్ ఐస్ అండ్ సే. సో ఇది మనం ఈజీగా ఈ 10 వర్డ్స్ చెప్పినప్పుడు ఆ 10 ప్లేసెస్ గుర్తుపెట్టుకోవడము కష్టం అనిపిస్తుంటుంది సాధారణంగా చెప్పినప్పుడు. అది ముందుకు వెనక్కి చెప్తుంటాము. మరి 10 ప్లేసెస్ కు మళ్ళీ 10 వర్డ్స్ చెప్పడం కూడా కష్టం అవుతుంది. అంటే ఎందుకు కష్టమైంది, ఇప్పుడు ఎలా చెప్పగలిగాము? సో అంటే చెప్పగలుగుతున్నామంటే ఈ ఎనర్జీ, ఈ శక్తి ఏదైతుందో మనలో ఉంది, అది మనం యూజ్ చేసుకోవట్లేదు, ప్రాపర్ వేలో మనం యూజ్ చేసుకోవట్లేదు. సో అందుకని ఇప్పుడు కొత్తగా మీకు పంపించిన ఎనర్జీ ఏం లేదు. మనము మెమరీ అనేటువంటిది ఒక టాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటే వచ్చేస్తుంది అనేది కాదు. ఇప్పుడు మీకేదో మేమేమో మంత్రం నేర్పియలేదు. సో మీలో ఉన్నటువంటి ఎనర్జీని ఒక ప్రాసెస్ లో మీరు దాన్ని చేశారు, ఈజీగా గుర్తుంది. అంటే మనము మనస వాచ కర్మణ అని అంటాం చూడండి, అట్లా మన మనస్సు తర్వాత మనం ఏది అంటున్నామో, మనం ఏది చేస్తున్నామో అన్ని కూడా దాని మీదనే మన మైండ్ ఫోకస్ చేసింది కాబట్టి అది ఎగ్జాక్ట్లీ గుర్తుంది. ప్లస్ విజువలైజేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనము ఒక దృశ్యీకరణ చేసుకుంటూ, అందుకనే ఈ సినిమాలు, సీరియల్లు ఎందుకు గుర్తుంటాయంటే మిగతా వాటికంటే కూడా అందులో ఉండేటువంటి పాటలు కావచ్చు, ఆ విజువలైజేషన్ వల్ల మనకు బాగా గుర్తుంటాయి అన్నట్టు. సో ఆ విజువలైజేషన్ మనం చేసుకోగలిగితే విషయం అనేటువంటిది బాగా గుర్తుంటుంది. గతంలో కథలు చెప్పినప్పుడు పిల్లవాళ్లకు అమ్మమ్మ తాతయ్యలు కథలు చెప్పినప్పుడు ఈ మాధ్యమాలు ఏవి లేనప్పుడు మనం అందరం విజువలైజేషన్ చేసుకునే వాళ్ళం. పెద్దరాజు పెద్దమ్మ కథ చెప్తున్నారంటే ఆ అడవులు, కొండలు, చెట్లు ఇవన్నీ కూడా దృశ్యం అలా కనబడుతూ ఆ కథ అయిపోగానే కథ అంతా మళ్ళీ చెప్పేవాళ్ళం. సో విజువలైజేషన్ చేసేటప్పుడు మనకు బాగా గుర్తుంటుంది. సో ఇందులో అదే సూత్రం ఇమిడి ఉంది. సార్ మీరు అందుబాటులోకి వచ్చారా వంశీ గారు? ఓకే, సో యాక్టివిటీ కంప్లీటెడ్. సో మీకు అర్థమైపోయింది.
ఆ విషయం ఏంటి అనేటువంటిది. సో ఇది మనం మెమరీని డెవలప్ చేసుకోవడానికి బ్రెయిన్ కి ఎంత మెదడుకు మేత ఇస్తా ఉంటే అదంత షార్ప్ గా తయారవుతుంది. మనం ఎంత పెద్ద మేధావులు కానీ అందులో ఉపయోగించుకున్నది చాలా తక్కువ శాతమే బ్రెయిన్ లో ఉన్నటువంటి ఎనర్జీ, అంటే దాని యొక్క శక్తిని. సో మనం ఈ విధంగా పిల్లలకు కానీ మనం కానీ డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ కోఆర్డినేషన్ కోసం. ఇప్పుడు ఉదాహరణకు ఈ చేస్తున్నప్పుడు చాలా ఎక్సర్సైజ్ ఇప్పుడు ఇట్లా చేస్తూ మనం ఇట్లా అంటే తర్వాత ఇప్పుడు ఇట్లా 2 చేతులు ఇలా పెట్టుకున్నాను అనుకో, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ గా మనం ఇప్పుడు నేను ఇలా చూపెట్టాను. నెక్స్ట్ అంటే ఈ పొజిషన్ లో వెళ్తుంది అన్నట్టు కనబడుతుంది కదా. ఇలా పెట్టినప్పుడు ఇక్కడ చూపెట్టినప్పుడు ఇది అంటే ఇలాగే మీకు మంచి కనబడుతుంది. సో అంటే మనకు ఫస్ట్ లో కొంచెం ఉంటుంది, చేస్తూ ఉంటే వస్తుంటది. ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఉన్నాం, ఈ 2 వేళ్ళు మనం పైకెత్తినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మధ్య వేళ్ళు అంటే ఇది వదిలిపెట్టేసేస్తాం. మళ్ళీ ఇది ఆఫ్ చేసినప్పుడు ఈ 2 పైకెత్తినప్పుడు ఇక్కడున్న 2 పైకి వెళ్ళాలి. ఇది కోఆర్డినేషన్ లో మనకి ఇట్లా స్పీడ్ గా చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ఈ మనకు ఫస్ట్ కొంచెం తడబడ్డట్టుగా ఉంటుంది, కానీ తర్వాత స్పీడ్ గా ఉంటుంది. ఇట్లా మనము కోఆర్డినేషన్ ఉంటుంది. మీరు ఉదాహరణకు రెడ్ కలర్ లో కలర్స్ నేమ్స్ ఒక రకంగా రాస్తూ మనం చదివేది ఒక రకంగా ఉందనుకో. ఉదాహరణకు రెడ్ అనేటువంటి ఆర్ఈడి రెడ్ అనే దాన్ని బ్లాక్ కలర్ లో రాసి దాన్ని చదవమన్నప్పుడు ఇటువంటివి అక్షరాలు చదవడం కోసము ఒక బ్రెయిన్ ట్రై చేస్తుంది, రంగును చదవడం కోసము ఒక బ్రెయిన్ అంటే లెఫ్ట్ రైట్ చేస్తూ అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటాం అన్నట్టు. సో అది ప్రాక్టీస్ వల్ల సాధ్యమవుతుంది. ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. మొత్తం మీద సార్ మనకు మెమరీ గురించి అక్రోనిమ్స్ గురించి బాగా అందించారు. థ్యాంక్ యూ వంశీ గారు. సో ఓకే సార్. ఏవి సార్ మీరు అందుబాటులో ఉన్నారా? నెక్స్ట్ ఉమామేశ్వరరావు సార్, మీరు ఒక నిమిషం. ఆ తర్వాత మధు సార్ ఒక నిమిషం. పని సార్ కూడా ఉన్నారు. సార్ హ్యాపీ ఈవినింగ్ అందరికి. నేను యాక్చువల్లీ వీడియో అందుబాటులో లేకుండా ఉన్నాను ఇందాక. నేను యాక్చువల్లీ ట్రావెల్ చేస్తున్నాను ఆఫీస్ నుంచి ఇంటికి. ఇప్పుడే నేను చేరుకున్నాను అనమాట. అండ్ నేను చాలా అద్భుతంగా చేశాడు ప్రోగ్రామ్ అంతా, చాలా చక్కగా చూశాను. తర్వాత ఏంటంటే లాస్ట్ లో కొద్దిగా టెక్నికల్ గ్లించెస్ వచ్చి పాపం ఇదైంది. ఓవరాల్ హి హస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ అండి. హి ఈస్ ఇంప్రూవింగ్ ఎ లాట్ అండ్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. Thank you, sir. Thank you so much for giving me an opportunity. Thank you, sir. Sir, Madhu, sir. Sir, happy evening. వంశీ కృష్ణ గారు చాలా బాగా చెప్పారు. ఈ మెమరీకి సంబంధించిన దాంట్లో మన కరిక్యులం, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా అలాగే ఉంది. అంటే మనం లాంగ్వేజెస్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం కూడా మనకు అదే. అంటే ఎప్పుడైతే మనం మెమరీ గేమ్ యాక్టివిటీస్, కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటామో, స్ట్రెస్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం, అప్పుడు ఆ మెమరీ పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకనే గ్రూప్ చెప్పాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ లాంగ్వేజ్ పెడతారు. అందుకే ఒక తెలుగు టీచర్ క్లాస్ లోకి వచ్చినప్పుడు పిల్లలు ఉన్నంత హ్యాపీగా ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చినప్పుడు ఉండదు. కాబట్టి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, కోకరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఎప్పుడైతే మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేస్తాం. చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఎందుకండి కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఇది అవసరమా అని. కానీ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే మన మైండ్ స్ట్రెస్ నుంచి మనం తగ్గించుకుంటూ ఉంటామో అప్పుడు ఆ పిల్లవాడి యొక్క లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. దట్స్ వే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మెయిన్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అదే ఇంపార్టెంట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏవైతే ఉన్నాయో, గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా డిఫరెంట్ ఉంటాయి అనమాట. కంపల్సరీ ఉండాల్సిందే అది. కాబట్టి ఈ సాహిత్యపరమైన అంశాల మీద మనం కోకరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఎక్కువగా మనం ఫోకస్ పెట్టినట్లయితే తప్పకుండా మన యొక్క మెమరీ పెరుగుతుంది అనేది నిజం. సో ఈ రోజు వంశీకృష్ణ గారు చాలా బాగా చెప్పారు. సో కంగ్రాచులేషన్స్ వంశీకృష్ణ గారు, వెరీ వెరీ నైస్, చాలా బాగా చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు పనికుమార్ సార్, ఓవర్ టు యూ. ఎస్ అండి. సో మనం మొత్తం కంక్లూడ్ చేసుకోవడానికి వంశీ గారు చెప్పిన మొత్తం విషయం, మొట్టమొదటి విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలని అసోసియేట్ చేయడం ద్వారా గుర్తుంచుకోవటం అనేది మొదటి పద్ధతి. రెండోది ఏంటంటే అసోసియేట్ చేస్తూ వాటిని విజువలైజ్ చేసుకోవటం అనేది రెండో పద్ధతి.
సో ఈ రెండు చేసేటప్పుడు మన క్రియేటివిటీకి అంతం లేకుండా ఎటువంటి క్రియేటివిటీ అయినా యూజ్ చేసి, మళ్ళీ వంశీకృష్ణ గారు వచ్చినట్టున్నారు. సో మొత్తానికి ఇది కంక్లూడ్ చేయాలంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలన్నిటినీ అసోసియేట్ చేయటం దేనో ఒక దాంతోటి. దానిలో మనం దానికి రూల్స్ ఏమి ఉండవండి. మనం ఎంత క్రియేటివ్ గా అసోసియేట్ చేసుకోదలుచుకుంటే అంత క్రియేటివ్ గా చేసుకోవచ్చు. రెండోది అసోసియేట్ చేసుకున్న దాన్ని విజువలైజ్ చేసుకోవడం. సో ఈ రెండు విషయాలు చేసినప్పుడు మనం ఎటువంటి విషయాలను గుర్తుపెట్టుకోవడానికైనా, అది కాన్సెప్ట్స్ కావచ్చు, వరుసగా ఉండే నెంబర్లు కావచ్చు, వరుసగా ఉండే విషయాలు కావచ్చు, క్రోనాలజీ అంటే ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఇయర్స్, ఇన్సిడెంట్స్, లేకపోతే రూలర్స్, వాళ్ళ టైమ్స్, ఇట్లాంటివి రకరకాల విషయాలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి కూడా ఈ ప్రాసెస్ అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అని చెప్పడం వంశీ గారి ఉద్దేశం. సో మనం ఇంకా మెమరీ టెక్నిక్స్ లేదా ఇంకా మన అందరి పార్టిసిపెంట్స్ కి ఏమైనా కావాలి అనే అవసరం వచ్చినట్టయితే మీ గ్రూప్లలో మీకు కావాల్సిన విషయాలు చేయండి. మన శ్రీశైలం గారు అంతా డిజైన్ చేసి తర్వాత ఈ కోర్స్ కి అనుగుణంగా కాకుండా మనం విడిగా దాన్ని వర్క్ షాప్ ఏమన్నా పెట్టుకుందాం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో అంటే పెద్దలు ఎవరు అవైలబుల్ లేకపోతే క్వశ్చన్స్ కి వెళ్దాం సార్. శ్రీశైలం గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తూ మధ్యలో మాట్లాడదాం. మన పర్ష గారు ఉన్నారు. సో కొత్త వాళ్ళు మాచర్ల సుదర్శన్ గారు, ఒక్క సెకండ్ అండి. మాచర్ల సుదర్శన్ గారు క్లాస్ ఈజ్ ఇన్కంప్లీట్ అంటున్నారు. సో ఇన్కంప్లీట్ మీరు కాదు సార్, ఇన్కంప్లీట్ కాదు, అది యాక్టివిటీ ఉండడం వల్ల ఇంకా సార్ టైం ఇచ్చాము. మీకు ఏదైనా సందేహం ఉండి ఇన్కంప్లీట్ గా అనిపిస్తే మీరు క్వశ్చన్ రైజ్ చేయండి సార్. ఎస్ ఎస్ వంశీకృష్ణ గారు యూ కెన్ అన్మ్యూట్ అండి. వాసు గారు ఉన్నారు సార్, హ్యాండ్ రైజ్ చేశారు. తర్వాత 1 minute సార్. శ్రీశైలం సార్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. నో దానికి మనం చేసేది ఏం లేదు. ఆల్రెడీ యాక్టివిటీలో ఉన్నటువంటి కంక్లూజన్ ఇచ్చాము. మీరు ఇంకేమైనా యాడ్ చేస్తే చేయండి. ఓకే సార్. యాక్టివిటీలో కంక్లూజన్ ఇచ్చాము, వాళ్ళు ఆల్రెడీ గుర్తున్నాయి సార్ వర్డ్స్ అని చెప్పారు. సో అంటే మనకు అసోసియేషన్ చేస్తూ విజువలైజేషన్ అనేటువంటి దీంట్లో ఉంటుందని దాన్ని కంక్లూజన్ చేయడం జరిగింది. ఇంకా మీరేమైనా ఉందా దానికి? కంక్లూడ్ చేస్తా సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద, నేను లేకపోయినా కంక్లూడ్ చేసినందుకు. ఇంటర్నెట్ కనెక్షన్ వల్ల అలాగైంది సార్. ఏంటంటే ఇప్పుడు మనం చాలా మెథడ్, మన లెర్నింగ్ మెథడ్స్ అన్ని చాలా ఇలా ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన లెర్నింగ్ మెథడ్స్ ని డెవలప్ చేసుకొని కొత్తగా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటామో అప్పుడు మనం ఎక్కువగా లెర్న్ చేయగలం, ఈజీగా, అండర్స్టాండబుల్ గా. బట్టి పట్టడం కాదు. మీరు ఈ 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ లో నేను చెప్పిన 10 పాయింట్స్, అవి బట్టి పట్టాలంటే ఎంత సమయం పడుతుంది, చాలా టైం టేకెన్. తర్వాత మనకు గుర్తుండవు కూడా రోట్ లెర్నింగ్ వల్ల. అదే మనం ఇమాజిన్ చేసుకున్నాం అనుకోండి, మన ఇమాజిన్ కి అంతే లేదు అసలు. మనం ఇమాజిన్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, ఇమాజిన్ చేసుకుంటూ కొత్త స్టోరీస్ ని. మీరు సార్ ఇప్పుడు ఒకే స్లైడ్ లో ఉండటం వల్ల ఇప్పుడు 10 పాయింట్స్ చెప్పినారు, బాగుంది. కొన్ని సార్లు మనం 10 స్లైడ్లు ఇవ్వాల్సి వస్తాయి కదండి సార్. అంటే అప్పుడు ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన ఇల్లుని ఊహించుకోండి. ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ గా ఊహించుకున్నాం బిల్డింగ్ ని. మన ఇల్లునే ఊహించుకోండి. మన ఇల్లులో రూమ్స్ ఉంటాయి, కిచెన్ రూమ్ అని, బెడ్రూమ్ అని, హాల్ అని. కిచెన్ రూమ్ లో కొన్ని వాటికి ఇన్ఫర్మేషన్ అసైన్ చేయండి. ఏంటంటే కిచెన్ రూమ్ లో ఓవెన్ కానివ్వండి, స్టవ్ కానివ్వండి, రిఫ్రిజిరేటర్ కానివ్వండి, అలా ఇన్ఫర్మేషన్ అసైన్ చేయడం వల్ల మీ ఇల్లు ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా గుర్తుంటుంది. మీ స్పీచ్ అనేది కంపల్సరీ పర్ఫెక్ట్ గా ఇస్తారు. సో నేను చెప్పింది ఇది ఒక మెథడ్ మాత్రమే, ఇలాంటి చాలా మెథడ్స్ ఉంటాయి. మీరు మెమొరీ పవర్, ఈ క్లాస్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. మీరు ఏదైతే మామ్ టెక్నిక్ కానివ్వండి, లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కానివ్వండి, ఇలా వీటినన్నిటిని ఉపయోగించి మీ స్పీచ్ ని సక్సెస్ చేసుకుంటారనుకో చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీశైలం సార్. థ్యాంక్ యూ. అందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేషన్ చేశారు. సో మరొకసారి ఓకే. నెక్స్ట్ వాసు గారు, ఇప్పుడు మీరు మీ క్వశ్చన్ అడగండి. హ్యాపీ ఈవినింగ్ సార్. వంశీ సార్, హాయ్.
హ్యాపీ ఈవినింగ్ సార్. నమస్తే సార్. ఏం లేదు నాకు ఇంతకుముందు హిప్నాటిజం క్లాసులకు అటెండ్ అయిన అలవాటు ఉండే. చిన్న వయసులోకి తీసుకెళ్లి బజ్జో పెట్టి వెళ్ళిపోతాడు హిప్నాటిజం. అలాగా మేము ఇక్కడ చేపలు చూస్తూ నిద్రపోతున్న చేపలు చూస్తూ ఉన్నాం, మీరు వెళ్ళిపోయారు. జస్ట్ కిడింగ్ సార్, నాట్ అన్ ఇష్యూ. ఓకే, నథింగ్ సార్. వెరీ హ్యాపీ విత్ దిస్ సెషన్. చాలా బాగుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ 15 రాసుకోవద్దన్నారు, ఆయన దొంగతనంగా రాసుకున్నా, మళ్ళీ మర్చిపోతారు ఎవరని. తర్వాత మళ్ళీ గుర్తు చేశారు. ఇది నాకు చాలా టెక్నిక్ చాలా హ్యాపీ అనిపించింది సార్. మామ్ టెక్నిక్ కన్నా ముందు మీరు ఆల్ఫా బీటా తీటా ఒకటి చెప్పారు, అక్కడ నేను మిస్ అయ్యాను సార్. ఒక్కసారి నాకు సార్. మనకు బ్రెయిన్ లెవెల్స్ 4 ఉంటాయి. బ్రీఫ్ గా చెప్పేస్తాను. మనకు బ్రెయిన్ లెవెల్స్ అనేవి 4 ఉంటాయి సార్. మనం బీటా ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ప్రెసెంట్ స్టేట్ లో ఉన్నాం అనుకోండి, ఇది బీటా లెవెల్. మనం ఎప్పుడైతే మెడిటేటివ్ స్టేట్ లోకి వెళ్ళేసి రిలాక్స్ మోడ్ లోకి వెళ్తామో, ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తామో, మనం బీటా లెవెల్ ఏంటంటే డిస్ట్రాక్టివ్ వరల్డ్ అనమాట. మల్టీ టాస్కింగ్ ఎప్పుడైతే చేస్తుంటామో అది బీటా వరల్డ్. నెక్స్ట్ ఏదైతే ఉందో ఆల్ఫా వరల్డ్ అనేది ఒక్క దాని మీద కాన్సన్ట్రేషన్ చేయడము. మన మెడిటేషన్ ప్రాసెస్ తర్వాత రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళేసి లెర్నింగ్ ఏదైతే చేస్తామో అది ఆల్ఫా లెర్నింగ్. థర్డ్ లెర్నింగ్ ఏంటంటే తీటా లెర్నింగ్. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు దీన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు సార్. మనకి తీటా లెవెల్ ఎప్పుడు వస్తుందంటే నిద్రపోవడానికి కొద్దిసేపు ముందు, నిద్రపోతున్నాము అనుకునే టైంలో తీటా లెవెల్ వస్తుంది అనమాట. దాన్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఐన్స్టైన్ గారు. ఆయన ఏం చేసేవాళ్ళంటే రాయిని చేతిలో పెట్టుకొని నిద్ర రాకుండా చేసుకుంటూ, అందుకే ఆయన అన్ని వండర్స్ ని క్రియేట్ చేసుకున్నారు. మనం కూడా మెడిటేటివ్ ప్రాసెస్ ద్వారా, ఇది 1 రోజు 2 రోజుల్లో వచ్చేది కాదు సార్. నేను మళ్ళీ చెప్తా ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ ప్రోగ్రెస్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ మేక్స్ పర్మనెంట్. ప్రాక్టీస్ మెడిటేషన్ అయినా ఏదైనా కూడా అది సార్. డెల్టా వరల్డ్ ఏంటంటే అది స్లీప్, కంప్లీట్ స్లీప్ కానీ కోమా కానివ్వండి, కోమా స్టేజ్ కానివ్వండి, అది డెల్టా. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవన్నీ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది సార్. మన ఆలోచనలకు ఒక ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఉంటుంది. మనం ఇప్పుడు బీటా ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు గందరగోళంగా ఉంటుంది, ఆల్ఫాలోకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటాం. ఇది ఫ్రీక్వెన్సీ అన్నట్టు. మన ఆలోచనల యొక్క రేట్ తగ్గిపోతా ఉంటుంది క్రమంగా. ఆ ఫ్రీక్వెన్సీకి నేమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు మనం తగ్గిపోతూ ఉంటాయో అప్పుడు ఇంకా మన పవర్ ఎక్కువగా ఉంటుంది. అది దానికి సంబంధించింది. ఓకే, వంశీకృష్ణ వచ్చేసారు. నెక్స్ట్ మృదుల గారు. సార్ నమస్కారం సార్. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ ఒకసారి తీటా బ్రెయిన్ లెవెల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని టఫ్ వర్డ్స్ ఉంటాయి కదా సార్, టఫ్ వర్డ్స్, హార్డ్ వర్డ్స్ ఉంటాయి కదా సార్, వాటిని ఎలా గుర్తుంచుకోవాలి సార్? మేడం, ఫస్ట్ మనము హార్డ్ వర్డ్ కి మీనింగ్ వెతుక్కోవాలి. అసలైన మీనింగ్ ఏంటి, దాన్ని మనం కామన్ వర్డ్స్ లో ఎలా యూజ్ చేస్తున్నాము అనేది ఫస్ట్ మనం ఆ హార్డ్ దానికి మీనింగ్ వెతుక్కొని దాన్ని మనం ఇమాజిన్ చేసుకోవడమే. నేను ఇప్పుడు ఏదైతే మెథడ్ చెప్పానో ఇమాజిన్ చేసుకొని అది అసోసియేట్ లోకి వస్తే అసోసియేషన్ చేసుకోవడము, లేకపోతే దాన్ని ఇమాజిన్ చేసుకోవాలంటే లోకి మెథడ్ ద్వారా లొకేషన్ లోకి దాన్ని సెట్ చేయాలంటే అలా లొకేషన్ లోకి సెట్ చేసుకొని మనం హార్డ్ వర్డ్స్ కి ఫస్ట్ మీనింగ్ ఎత్తుకోవాలి మేడం. మనం ఏమనుకుంటామంటే హార్డ్ వర్డ్ వచ్చేసింది కదా గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి దాన్ని ఎలా అంటే అలాగే గుర్తుపెట్టుకుని వేస్తాం అనమాట. అలా కాకుండా హార్డ్ వర్డ్ ని మనం ఫస్ట్ డిసింటిగ్రేట్ అంటారు మేడం, ముక్కలు ముక్కలుగా చేయడం. దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మీనింగ్ వెతుక్కొని దాన్ని ఇమాజిన్ చేసుకోవడం, ప్రతిదీ ఇమాజిన్ చేసుకోవడం. తర్వాత తీటా లెవెల్ ఏంటంటే మేడం, మనం నిద్రపోకంటే ముందు స్టేజ్ ఏదైతే ఉంటుందో, నిద్ర వచ్చినట్టు నిద్ర రాకపోయినట్టు ఏదైతే స్టేజ్ ఉంటుందో అదే తీటా స్టేజ్. ఇందాక సార్ చెప్పినట్టు నేను అది ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చాలా బాగా యూజ్ చేశారు. అది ఇదంతా మెడిటేటివ్ ప్రాసెస్ ద్వారా వస్తుంది మేడం, 1-2 రోజుల్లో వచ్చేది కాదు. సో బై ప్రాక్టీస్, మెడిటేషన్ ప్రాక్టీస్ వల్ల ఈ లెవెల్స్ అనేవి మనం ముందుకు వెళ్తా ఉంటాం. ఓకేనా మేడం? ఓకే, థ్యాంక్ యూ సార్. తీటా అంటే జనరల్ గా ఏంటంటే సమాధి స్థితి, మనము ధ్యానం చేయడము, సమాధి స్థితి, ఇంకా సుదీర్ఘమైనటువంటి దాంట్లోకి వెళ్ళడం, ఈ క్రమాలు ఇవి మనకు మెడిటేషన్ లో వస్తుంది. అది సాధన వల్ల ఉంటుంది మేడం. అది మన ఫ్రీక్వెన్సీ చేంజ్ కావడం, ఆలోచనలు తగ్గిపోతా ఉంటే మనం పెరిగిపోతుంటూ ఉంది అన్నట్టు. అంటే బీటా నుంచి మనము ఆల్ఫా నుంచి తీటా, తర్వాత డెల్టా, ఇట్లా వెళ్ళిపోతుంటాయి. మన ఆలోచనలు ఎంత తగ్గుతా ఉంటే అంతకెళ్ళి. సో మీరు గుర్తుపెట్టుకోవడానికంటే ఉదాహరణకు 18 పురాణాలు ఉన్నాయి మనకు, పురాణాలలో 18 ఉన్నాయి. సో ఇటువంటి వాటికి కూడా మనకు ఉదాహరణకు 18 పురాణాలన్నీ కూడా మద్వయం భద్వయం ప్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని.
ఇంతే 18 పురాణాలు దీంట్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మద్వయం, ద్వయం అంటే 2 సార్లు, మా అనేది 2 సార్లు ఉంటుంది కాబట్టి దానికి మద్వయం, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. అట్లే బద్వయం అంటే భా అనేటువంటిది 2 సార్లు తీసుకున్నప్పుడు భాగవతము, భవిష్య పురాణం. ఇట్లా త్రయం అంటే 3 సార్లు బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణం. ఈ విధంగా మనకు ఒక పెద్ద విషయాన్ని కూడా ఒక ఆక్రోనియం లాగా చిన్న విషయాలలో గుర్తుపెట్టడానికి కూడా చాలా ఉన్నాయి. తెలుగులో కానివ్వండి, అక్కడ ఇంగ్లీష్ లో కానివ్వండి, మనం కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా ఆక్రోనిమ్స్ తయారు చేసుకుంటే ఆ వర్డ్ గుర్తు రాగానే చాలా ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మనం ఈజీగా ఆక్రోనిమ్స్ గుర్తుపెట్టుకోవడం చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా ఎవరున్నారు? శ్రీకాంత్ గారు. సో ఒక్కరికి అవకాశం ఇస్తామండి, ఇంకా రోజు సమయం ఎక్కువ అవుతుంది. హలో, చెప్పండి సార్. ఆమె ఆడిబుల్ సార్? ఓకే సార్, సూపర్ సెషన్ సార్ ఇది. మంచి సార్, సూపర్ ఉంది. క్రియేటివ్ విజువలైజేషన్స్ అమేజింగ్ సార్. క్రియేటివ్ విజువలైజేషన్ తోటి ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనం నెంబర్ ఆఫ్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. చాలా అమేజింగ్ చెప్పారు సార్. ఒక సెషన్ లో అక్రోనిమ్ అబ్రివేషన్ దగ్గర నేను క్యాచ్అప్ చేయలేకపోయినా, హౌ కమ్ దీస్ రిలేటెడ్ టు మెమరీ ఒక్కసారి చెప్పండి సార్. వన్స్ అగైన్. అక్రోనిమ్స్ అనేవి సార్ అంటే అసలు ఎందుకు ఈ అక్రోనిమ్స్ అబ్రివేషన్స్, అసలు వై ఇట్ ఈస్ రిలేటెడ్ టు మెమరీ, అండ్ మెమరీలో ఎట్లా మనకి రిలేట్ అయింది అంటే ఇది మెమొరీకి రిలేటివ్ గా సార్. ఇప్పుడు మనము ఏదైనా ఒక స్టోరీ చెప్తున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు, ఓకే, నాకు అంత చెప్పొద్దు, పొద్దుకు చెప్పు అంటారు, 2 ముక్కల్లో కంప్లీట్ చేసేసే అంటారు. మనము ఈ యాక్రోనిమ్స్ కూడా అటువంటివి అనమాట. 2-3 ముక్కల్లో ఆ ఇన్ఫర్మేషన్ ని మొత్తం గ్యాదర్ చేసుకునేది. ఇప్పుడు ఫియర్ కానివ్వండి, మనం టీమ్ అనేది చెప్పినాం, టుగెదర్ ఎవ్రీవన్ అని చెప్పేసి, అలా మొత్తం ఇన్ఫర్మేషన్ ని ఈ 3 or 4 వర్డ్స్ లో మనం క్లబ్ చేయడాన్ని యాక్రోనిమ్స్ అంటారు సార్. అబ్రివేషన్స్ కి యాక్రోనిమ్స్ కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే అవి ప్రొనౌన్సియేషన్ లో డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత అబ్రివేషన్స్ అనేవి ఇప్పుడు మనకు షార్ట్ ఫార్మ్స్ లో సెంటీమీటర్స్ అని చెప్పాను అనుకోండి సార్, దానికి మామూలు ప్రొనౌన్సియేషన్ కి సేమ్ ఉంటుంది. మళ్ళీ యాక్రోనిమ్స్ కి అలా కాదు, యాక్రోనిమ్స్ కి సేమ్ వర్డ్ గా మనం ప్రొనౌన్స్ చేయలేము అనమాట, డిఫరెంట్ వర్డ్. ఓకే 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 సార్. ఇది మైండ్ మ్యాప్స్ ఎప్పుడు ఉన్నారా సార్? మైండ్ మ్యాప్స్ ఒక దాని నుంచి ఒక దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఫస్ట్ ఒక బేసిక్ ఐడియాని తీసుకొనేసి దాంట్లో నుంచి బ్రాంచెస్ లాగా వచ్చేస్తుంది. బ్రాంచెస్ నుంచి సబ్ బ్రాంచెస్ గా తీసుకొనేసి ఒక కంటెంట్ ని మొత్తం అలా బ్రాంచెస్ గా చేసుకొనేసి గుర్తుపెట్టుకోవడం దాన్ని మైండ్ మ్యాప్స్ అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మైండ్ మ్యాప్ పిల్లలకు బుక్స్ లో చాలా ఉపయోగం సార్. ఇది టాపిక్ చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ వెరీ, అంటే ఒక లెసన్ పిల్లవాడు ప్రిపేర్ అయినప్పుడు ఫస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ ఎస్పెషల్లీ మైండ్ మ్యాప్. బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ చేయండి. టెక్నామెట్రీ చెప్పినప్పుడు ఆల్ సిల్వర్ టీ కప్స్ పెట్టాం, జస్ట్ ఓన్లీ గుర్తుపెట్టుకోవడం కోసం. మెమరీ టెక్నిక్స్ లో కూడా మైండ్ మ్యాప్స్ కూడా ప్రతి చాప్టర్ కూడా పిల్లవాడికి మైండ్ మ్యాప్ నేర్పించారు. ఓకే, చాలా ఉపయోగం మైండ్ మ్యాప్స్. సార్ అందరికి ఒక సార్ మాట్లాడచ్చా సార్? మధు సార్. ఎస్ సార్. సార్ అందరికీ ఒక విన్నపము, ఇప్పుడు ఇంత క్లాస్ విన్నారు మీరు, మీ మెమొరీని ఇప్పుడు టెస్ట్ చేయాలనుకుంటున్నా. ఏంటంటే మీరు ఇప్పుడు ఇన్ని టెక్నిక్స్ ఉన్నారు కదా, ఆ ఎన్ని టెక్నిక్స్ ఏం అర్థమయ్యా అని చెప్పేసి ఒక 2 minutes వీడియో చేసి మీకు మీరు తెలుసుకోండి. పోస్ట్ చేయని అవసరం లేదు, మీకు మీరు తెలుసుకోండి. అదే ఇప్పుడు మీ మెమొరీ ఎంత బాగా ఉపయోగించినారు ఈ సెషన్లో అనేది మీకు అర్థం. ఓకే సార్. సో ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉండి ఉంటారు. సో మైండ్ మ్యాపింగ్ అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్కూల్ తీసుకుంటే స్కూల్లో ఉన్నటువంటి అన్నిటి గురించి ఎక్స్పాండ్ చేసి రాయడానికి ఫస్ట్ ఆ వర్డ్స్ అనేటువంటివి సింక్రనైజ్ చేసుకొని దాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు. ఒక ప్లాంట్ తీసుకుంటే ఆ ప్లాంట్ అనేటువంటి దాన్ని తీసుకొని, అంటే ఒక చెట్టు అనే దాన్ని తీసుకుంటే ఆకులు, కొమ్మలు, పండ్లు అనే పదాలను దానికి మైండ్ మ్యాపింగ్ అతను ఇచ్చుకుంటే ఈ చెట్టు అనే పదాన్ని అక్కడ రాసిన పదాలని ఉపయోగించి వాక్యం తయారు చేయొచ్చు. అట్లా పిల్లలకు పదాలు గుర్తుండి తర్వాత వాక్యాలు రాసి సమాధానాలు రాసే స్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి లెసన్ కు మనము మైండ్ మ్యాపింగ్, అంటే ఒక అంశానికి సంబంధించిన మైండ్ మ్యాపింగ్ కంపల్సరీ చేయించాలి. చేయిస్తే చాలా ఈజీగా అతనికి పదజాలం గుర్తుంటుంది. మైండ్ మ్యాపింగ్ లో ఒకటి గుర్తురా అన్ని గుర్తు చేసుకుని రాయడానికి అవకాశం ఉంటుంది. విశాలం గారు, పిల్లవాడిని ఎప్పుడు కూడా హోలిస్టిక్ గా ప్రిపేర్ చేయించాలి, చాలా ఇంపార్టెంట్. హోలిస్టిక్ అప్రోచింగ్ చేర్పించినట్టు పిల్లవాళ్ళు చాలా డెవలప్ అవుతారు.
చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం బ్రాడ్ గా హోలిస్టిక్ శ్రీశైలం గారు మ్యూట్ లో ఉన్నారు. ఓకే 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 ఇంకా మనం ఇది విషయము. ఇంకా మీరందరూ కూడా ఈరోజు సెషన్ విన్నారు కాబట్టి మరి మీ మెమరీని ఇన్ని రోజులు చెప్పిన క్లాసులు ఇంకా మీ పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటారని, సో ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాన్ని మన పిల్లలకు స్కూల్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ముందుగా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి, ఎవరిని మనం మార్చలేము వాళ్ళు మారాలనుకుంటే తప్ప. మిమ్మల్ని కూడా మేము ఎవరం మార్చడం లేదు, మీరు అనుకొని వచ్చారు అంటే మీకు విషయం తెలియజేయడమే. మనం వాళ్ళు మారట్లేదు, వాళ్ళు ఎవ్వరూ మారారు వాళ్ళు మారాలనుకుంటే తప్ప. సో మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. అందుకే ముందు మనల్ని మనం మార్చుకుంటూ వెళ్ళిపోతే మారుతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది. సో మీరందరూ కూడా సో ఎంత టైం అయినా చక్కగా సెషన్ లో ఫస్ట్ ఇంతసేపా సార్ అనే కొందరు ఇంతలోనే అయిపోయిందా అనే స్థితికి క్లాసులు జరుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. సో మనల్ని మనం తెలియకుండా ఈ కరోనా టైంలో చాలా మంచి ఒక సత్సంగంలో ఇంత మంచి అందరం కలిసి ఒక సద్భావంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ కూడా ఆ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ ఏవి సార్ అందుబాటులో ఉండట్లేదు మనకు గత 2 రోజులుగా. సో అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా ఫెసిలిటేటర్ మిత్రులు చాలా మంది ఉన్నారు. సో అందరికీ అవకాశం ఇవ్వలేము. సో అందరు కూడా ఆప్షన్ ఇస్తున్నాము జై హింద్ జై భారత్ చెప్పడానికి. రేపు మరొక అంశంతో మేము ముందుకు వస్తాము. మీరందరూ సిద్ధంగా ఉండండి. జై భారత్ వందే మాతరం.